శివాజీ ఎడిటర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగి విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల సమస్యలపై తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమ ధ్యేయమంటున్న హీరో సొంటినేని శివాజీ గారితో ఓపెన్ టాక్. హాయ్ శివాజీ. హలో అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారి ప్రజా సమస్యలపై మీదైన శైలిలో నాయకుల్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ ఆవేశం వెనక మీరు గమనించిన వాస్తవాలని ఓపెన్గా చర్చించుకున్నాం. అలాగే అండి. రైట్. ఆవేశం అంటే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు ఆ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది, ఈ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది. ఇంత పెద్ద హైదరాబాద్ నగరమే దాదాపు 55,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి హైదరాబాద్ నగరమే ఒక దోపిడీకి గురైందని అనుకున్నప్పుడు అసలు కనీసం ఒక ప్రభుత్వ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసు బ్రిటిష్ వాడు కట్టింది తప్పితే ఒక మామూలు ఒక హెచ్ఓడి ఉండదగ్గ ఆఫీసు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినడని ఆ ప్రాంతంలో లేదు. ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు. ఆ ప్రాంతంలో సరైనటువంటి పాఠశాలలు లేవు. సో అట్లాంటివి ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంది. ఈరోజు నా 13 జిల్లాల పిల్లలు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయినా నాన్ లోకల్. సో ఇవన్నీ కూడా ఏమనిపిస్తుందంటే ఇంత అవమానమా, ఇంత మోసమా, ఇంత దారుణమా. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, వాళ్ళు సాధించుకున్నారు. ఆ 13 జిల్లాల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో అదేంటి మొత్తం హైదరాబాద్ సెంట్రిక్గా అయిపోతుంది, ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఒక్క సంస్థ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో, ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటని ఆలోచించిన వాళ్ళు లేడు. మొత్తం హైదరాబాద్ కుమ్మేశారు. ఇప్పుడు ఈరోజు నా ప్రాంతం పరిస్థితి ఏంటి? భౌగోళికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాంతానికి. వస్తే విపరీతమైన వర్షాలు పడతాయి, లేకపోతే పూర్తిగా ఎండిపోద్ది, పైనుంచి నీళ్ళు రావు. కింద ఉన్నాం పూర్తిగా, సముద్రానికి పక్కన ఉన్నాం, నీళ్లు దొరకవు. పంటలు ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండవు. రాజకీయ నాయకుల ధోరణుల వల్ల ఇప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండు కూడా గత 2 సంవత్సరాలుగా వాటర్ లేదు, 3 ఏళ్ల నుంచి వాటర్ లేదు సరిగ్గా. ఆ ప్రాంతంలో దాదాపు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండేది. మరి ప్రభుత్వాల పుణ్యమని ఈ రోజున వీళ్ళ రాజకీయాల ఫలితంగా వాస్తవంగా డెల్టా ప్రాంతానికి రావాల్సిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో, కృష్ణా గుంటూరుకి రావాల్సిన నీళ్లు అయితేనే రాయలసీమకు మళ్లించబడ్డాయి. ఓకే, రాయలసీమ కూడా మందే, కరువు ప్రాంతం, తప్పులేదు. కానీ ఏంటంటే అసలు పూర్తిగా పంట లేదు. ఈ రోజున మీకు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా వారానికి 2 సార్లు వస్తాయి నీళ్లు, మంచినీళ్ళు. మన వెనకాల నెత్తి మీద నాగార్జున సాగర్ ఉంది, మంచినీళ్ళు రావు. మొన్నటిదాకా వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ రాజకీయ లబ్ధుల కోసం అలా అయిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే చాలా రకాల అంశాలు ఉన్నాయండి. వీటన్నిటి మీద బాధపడి సో ప్రశ్నించడం జరుగుతుంది. అది ఆవేశంగా మాట్లాడటం, ఆలోచన లేకుండా మాట్లాడటం కాదు. ఏ విషయం తీసుకున్నా నేను చెప్పగలను వాళ్ళకి సమాధానం, వాళ్ళు నాకు చెప్పలేరు. ఇది ఆవేశం కాదు, ఆవేదన. ఆ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం. ఇదేంటంటే ప్రజల్ని ఏం చేశారంటే కులాల వారిగా చీల్చేశారు రాజకీయ నాయకులు. కులాల పరంగా చీల్చేశారు. 2-3 కులాల ఆధిపత్యాన్ని నడిపిస్తూ ఉన్నాయి. సో ప్రజలకేంటి ఆ ప్రాంతంలో ఏంటంటే అంత చదువుకున్న వాళ్ళు ఎక్కువ, వాస్తవం చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఎవరికి కూడా కులం కన్నా కూడా ఇవేవి ఇంపార్టెంట్ కాదు ఎక్కువ మందికి. దానివల్ల ఆ ప్రాంతం అన్యాయానికి గురవుతుంది. దీనివల్ల ఏమైందండి, ఎంతోమంది వెనకబడిన తరగతులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, చాలామంది కూడా దీనివల్ల సమాజపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాజకీయాల వల్ల. దాని మీదనే ప్రశ్నించడం జరుగుతుంది. దీంతో ఏంటి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ప్రశ్నించడానికి కూడా ఒక ఇమేజ్ కావాలి, అడగటానికి కూడా, ప్రజల గురించి మాట్లాడటానికి కూడా ఒక ఇమేజ్ కావాలి. మరి మీరు అలాంటి జేఏసీని కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోలేదా మీరు, ఒక సింగిల్ వాయిస్గా? ఇప్పుడు ఇక్కడ ఏమైపోద్ది అంటే చెప్తున్నాను కదా, ప్రతిదానికి కూడా జేఏసీ అనే పదం మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో అసలు జరగని పని ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, వైకాపా ఉంటుంది, బీజేపీ అయితే లేదులేండి. ఊరికి లేదు డప్పాలు కొట్టుకోవడం, కానీ బీజేపీ ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో, పిచ్చి మాటలు. ఇకపోతే కులాలు, ఇన్నిటి మధ్య అక్కడ జేఏసీలు ఏర్పడవండి.
ఇప్పుడు ప్రశ్నించేవాడు ఏ కులం అనేది ముందు గూగుల్లో సెర్చ్ చేస్తారు మనోళ్ళు. ఓ ఈడి పలానా కులమా, ఓహో ఈడు వాడికి సపోర్ట్, ఇండైరెక్ట్గా ఎలా సపోర్ట్, ఇవన్నీ రకరకాల రుచి ఉంది. అక్కడ కాదు. ఓకే. జేఏసీలు అనే ఫామ్ అవ్వ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అండ్ మీరు ప్రభుత్వ పాలనాపరమైనటువంటి విధి విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుందా, తెలంగాణ ప్రభుత్వం బాగుందా? అంటే ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి. తెలంగాణ ప్రాంతంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుసు డబ్బులు లేవు, ఇక్కడ ఏ పని జరగట్లేదు, ఊరికే ఏదో వృద్ధి రేటు అని ఈ అర్థం కాని, ప్రజలకు అర్థం కాని ఒక రకమైనటువంటి ఎకనామిక్స్ మాట్లాడుతూ ఉన్నాడు క్యాండిడేట్. అంటే ఆయన అంత పెద్ద వ్యక్తిని విమర్శించాలనే ఉద్దేశం కాదు కానండి, నిజం తెలిసిన మనిషి కూడా దాట వేస్తున్నాడంటే, సర్దుకుపోతున్నాడంటే అది నీ కుటుంబ సమస్య కాదు, అది ప్రజల సమస్య. ఎందుకు సర్దుకుపోతున్నావు? ఏం సాధించావు 3 ఏళ్లలో? నువ్వు సర్దుకుపోయి చెప్పండి ఒక మాట. ఏం సాధించారు మీరు? మీరు చేసే తప్పులకి ప్రజలు ఎందుకు బలి కావాలి? ఇక్కడ ప్రభుత్వం గురించి నాకు అంత పెద్దగా తెలియదండి, కానీ పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంది. అవినీతి చాలా వరకు తగ్గిపోయింది. చాలామంది మిత్రులు చెప్పారు చాలా వరకు అవినీతి తగ్గిపోయింది ఇక్కడ. అలాగే ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఏదో మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని చెప్పి అంత కొంత ప్రజల్ని మమేకం చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ. అక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా ఇసుక మాఫియా అంటారు కొన్ని రోజులు. ఇసుక మాఫియా మొన్నడా ఫ్రీ అన్నారు, ఇవాళ చూశారు కదా ఏర్పేళ్ళు ఏం జరిగిందో. మళ్ళీ ఆయన ఆ సొంత పార్టీ మనుషుల మీదనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఏంటి ఇదంతా? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఏమైనా జరుగుతుందా? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కులాలు మాట్లాడిన వాళ్ళ మీద ఎగబట్టడం, ఈ సోషల్ మీడియాలో లేనిపోయిన ఆరోపణలు, వ్యక్తిగత దోషణలు, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా సమస్యను పక్కదారి పట్టించి ఇవి ప్రధాన సమస్యలు అయిపోయినాయి ఇప్పుడు. ఏ కులం వాడు ఏ కులం వాడిని తిడుతున్నాడు, ఏ పార్టీ వాడు ఎవరిని తిడుతున్నాడు. సో ఇక్కడికి అక్కడ పోల్చుకుంటే ఇక్కడ అటువంటి సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. సహజంగా తెలంగాణ ప్రాంతంలో బీసీలు ఎక్కువ. ఈ అగ్రవర్ణాలు చాలా తక్కువ ఇక్కడ, పర్సంటేజ్లు కూడా చాలా తక్కువ. కాబట్టి అంత పెద్ద సమస్యలు రావు ఇక్కడ. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చాలా కులాలు ఉన్నాయి. కాపులు కావచ్చు, కమ్మోళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు. అగ్రవర్ణాలు ఎక్కువ. అగ్రవర్ణాలు ఎక్కువ అంటే వెల్తీగా ఎక్కువ ఉన్నారు వాళ్ళు, వెల్త్ పరంగా. అక్కడ మిగతా వాళ్ళని రకరకాలుగా ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసా అండి ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో కేవలం మందు 13 జిల్లాల్లో మందు, ఒక సిటీ లేదు, 20,000 కోట్ల రూపాయల మందు తాగుతున్నారండి ఒక సంవత్సరానికి. 20,000 కోట్ల రూపాయల మందు అంటే ఏంటి సార్? దాదాపు $3 బిలియన్ అండి. కొన్ని దేశాల జీడిపి అండి అది. కొన్ని దేశాలు, యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాల జీడిపి అది. ఇంత పెద్ద మందుని ఏం చేశారంటే పల్లెలన్నింటినీ కూడా, ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో అన్నింటినీ కూడా మందు 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 రాజకీయ పార్టీలు జనాన్ని మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, మందు మయమైపోయింది రాష్ట్రం మొత్తం కూడా. డబ్బు ఎలా, కాంట్రాక్ట్లు, ఇసుక, మందు, మట్టి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎంత అంటే విపరీతమైనటువంటి అవినీతి. ఒక్క పని జరగట్లా. 3 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి ఏం చేశాడు చెప్పమని? అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఒక్క పని, ఒక ఉద్యోగం కల్పించాడా? ఇంత మీరు భూ సమీకరణానికి వ్యతిరేకం? నేను వ్యతిరేకం కాదండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలా, గౌరవప్రదమైన రాజధాని కావాలి, అందులో సందేహమే లేదు. అంత సమీకరించి ఏం చేశారు మీరు? ప్రైవేటు సంస్థలకి వందలాది ఎకరాలు మళ్ళీ ఇచ్చేస్తా ఉన్నారు మీరే. జగ్గి వాసుదేవ్ గారికి ఇచ్చారు, ఇవ్వండి, పర్వాలేదు. అన్నీ కొంచెం పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాం, ఇవన్నీ బాగానే ఉంటుంది. వందల వేల ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికి అవుద్ది? 4 రోడ్లు వేయలేకపోయారు మీరు ఇంతవరకు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? పునాదులు తవ్వి ఇది పూర్తి అవ్వాలంటే మీరు నాకే ఓటేయాలని అడుగుతారు మళ్ళీ. ఏమిటిది అసలు? ఇంత ఘోరమా? ఇంత అన్యాయం అండి ఆంధ్రప్రదేశ్కి. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మీరు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని చెప్పి మేమందరం అనుకుంటే, ఈ రోజున మీరు కేంద్రం ముందు పూర్తిగా మోకాళ్ళ మీద గుచ్చేసుకుని ఏమండి ఇవ్వరా? ఈరోజు ప్యాకేజీ గురించి అలాగే అడుక్కుంటున్నాం మనం. అక్కడ కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో తెలుగువాడి స్థానం ఏంటి? రామారావు గారు ఉన్నప్పుడు నంబర్ 1 స్థానం అండి. బాబు గారు వచ్చేసరికి 0 స్థాయికి పడిపోయిందండి.
రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉచ్చబోపించాడు కేంద్రాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే, అయ్యా భిక్షం వేయండి అయ్యా అని అడుక్కుంటున్నాడు ఆయన. అది కూడా ఆయన స్వయంకృత అపరాధమే, ఆయన చేసిన తప్పే అది కూడా. ఇవాళ ప్రజాస్వామ్యానికే ఈ రోజున ఒక పెద్ద థ్రెట్ ఏర్పడిందండి దేశంలో. స్వేచ్ఛ లేకుండా పోయింది రాష్ట్రాలకి. ప్రధానమంత్రిని చూస్తే ఒక నియంత్రణ చూసినట్టు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు తప్పులు చేస్తున్నారు. వీళ్ళు చేసే అవినీతి పనుల వల్ల ఈ రోజున భయపడాల్సి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజున రామారావు గారు వచ్చిన తర్వాత ఈ గత 35 సంవత్సరాల నుంచి తెలుగువాడంటే ఒక గౌరవం ఉండేది, ఒక దమ్ము ఉండేది. అలాంటిది ఈ రోజున ఏమీ లేదు. దక్షిణాది రాష్ట్రాలు కూడా కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎందుకు? తమిళనాడులో చూసుకున్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, రేపు పొద్దున తెలంగాణలో చూసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా కేంద్రం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. ఒకే దేశం ఒకే పన్ను అంటున్నాడు. ఏమండి, రాష్ట్రాలకు హక్కులు లేకుండా ఎలాగండి? రాష్ట్రానికి హక్కులు లేకుండా ఈ రోజున ఇక్కడ పన్నుల మీద ఏదైతే హక్కులు లేకుండా నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ కలుపుకొని నీ దగ్గర మేము అడుక్కోవాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అండి ఇది. మరి ఆ రోజున జీఎస్టీ కాంగ్రెస్ పెట్టినప్పుడు మీరు పార్లమెంట్ దద్దరిల్లేలా మాట్లాడారు. ఈ రోజున జీఎస్టీ కావాలని మీరే చెప్తున్నారు. అంటే ఒక మనిషి 35% 100 రూపాయలు సంపాదిస్తే 35% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, 25% 28% దాకా జీఎస్టీ కట్టాలంటే 70 రూపాయలు ఒక మనిషి 100 రూపాయలు సంపాదిస్తే తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే, పోనీ ఓకే, అద్భుతమైనటువంటి సదుపాయాలు, మాకు ఉచితంగా వైద్యం అందుతుందా, మాకు ఉచితంగా విద్య అందుతుందా, మాకు ఉచితంగా మంచినీళ్ళు దొరుకుతున్నాయా, మాకు అసలు నాన్ స్టాప్ కరెంటు దొరుకుతుందా, నాన్ స్టాప్ వైఫై దొరుకుతుందా, మీరు ఇచ్చే సర్వీసులు ఉంటే 70 కాదు 80 రూపాయలు తీసుకోండి. లేదు, స్కూల్ లేదు, వైఫై రాదు. ప్రపంచానికి మాత్రం చెప్తుంటాం మా దగ్గర ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉందని. ఏమీ లేదు. అవినీతిలో దాదాపు భారతదేశం అవినీతిలో ప్రపంచ దేశాలతో చాలా 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 దేశాల కంటే ముందుంది. ఓకే, ఇన్ని తప్పులు చేస్తూ మీరు కేవలం రాజకీయ పార్టీలు, ఈ దేశంలో రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మీరు మాత్రమే బాగుంటున్నారు. పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడుగా పెరిగిపోతున్నాడు. మొన్నటికి మన డిమానిటైజేషన్ కూడా ఉన్నవాడు పర్మనెంట్గా ఉన్నవాడు అయిపోయాడు. ఇంకా లేనివాడే. ఎలా లేనివాడిగా అవుతాడంటే, ఈ రోజున వ్యవసాయం చేసుకుంటే భారతదేశంలో వ్యవసాయం అనేది, వ్యవసాయదారులు అనేవాళ్ళు 60% 65% ప్రైవేట్ ఫైనాన్స్, 70-80% ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడి వ్యవసాయం నడుస్తూ ఉంటుంది. వ్యవసాయదారుడికి మీరు రుణాలు ఇస్తారా? ఎగ్గొట్టే మాల్యాకి ఇస్తారు, ఎగ్గొట్టే అంబానీలకు ఇస్తారు, ఎగ్గొట్టే అదానీలకు ఇస్తారు. రైతులకు ఇస్తున్నారా మీరు ఎవరన్నా? రైతుకు రుణం కావాలంటే వాడిని 100 తిప్పలు పెడతారు. రైతుకు రుణమాఫీ అంటే ఒప్పుకోరు. కానీ పెద్ద వాళ్ళకి మాత్రం రుణమాఫీ. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెద్ద వాళ్ళందరికీ కూడా వైఫ్ చేశారు. ప్రజలకు ఇవ్వాలంటే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటాడు, లేదు నేను పూర్తి రుణమాఫీ అని లేదు, నేను 1,50,000 అని చెప్పి ఆయనే మాట మారుస్తాడు. ప్రతి ఒక్కటి ఆయనే చెప్తాడు, ఆయనకి అడ్జస్ట్ అయిపోతుంటాడు. ప్రజలు పిచ్చోళ్ళలాగా ప్రజలకి తనకున్నటువంటి ఏవైతే వెనకాల ప్రసార మాధ్యమాలు ఉంటాయో వాటితోటి ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా చేస్తున్నాడు. ఈయన పాపం చాలా కష్టపడుతున్నాడు, రాత్రి పగలు కుటుంబాన్ని వదిలేసి. ఎవడండి కష్టపడుతుంది ఇక్కడ? ఏం కష్టపడుతున్నారండి వీళ్ళందరూ? బెంజ్ బస్సుల్లో తిరుగుతారు, ఫ్లైట్లో తిరుగుతారు, విదేశాల పోవాలంటే ఫస్ట్ క్లాస్లో వెళ్తారు. మీ ప్రభుత్వ సలహాదారు కూడా ఫస్ట్ క్లాస్లోనే వెళ్తాడు. మీ సంబంధం లేని వాళ్ళు కూడా వెళ్తారు మీ వెనకాల. ఎవరండి మీరు కష్టపడుతుంది? హైదరాబాద్ రావాలంటే ప్రైవేట్ జట్లో వస్తారు మీరు. చితికిపోయిన రాష్ట్రంలో ఇన్ని సేవలు, ఇంత లగ్జరీ లైఫ్ అవసరమా మీకు? ఎక్కడుంది మీ యొక్క నిజాయితీ చెప్పండి ఇందులో? లేదండి. పూర్తిగా రేపు వచ్చే ఎన్నికలు కూడా మనుషులకి డబ్బులు ఇచ్చి 1000 ఇస్తారు, 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. కబుర్లు మాత్రం మేము చేసినటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అవినీతి తగ్గిపోయింది. ఎక్కడ రా చూపిస్తా నేను. ఎక్కడ లేదో అవినీతి నేను చూపిస్తారండి. ఏ అవినీతి లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏ ఒక్క పని జరుగుతుందో చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటారా? జీరో.
నేను ఛాలెంజ్ చేస్తా, ఈరోజు రమ్మని చూపిస్తాను నేను ఎక్కడైనా సరే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి నేను చెప్పారు విభజన చట్టం ప్రకారం. ఏ విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఏ సొంత భవనాల్లో ఏ విద్యా సంస్థ నడుస్తుంది చెప్పండి. ఎప్పటికవుద్ది? 3 ఏళ్లలో ఎన్ని భవనాలు నిర్మించారు చెప్పండి. ఎంత బడ్జెట్లో కేటాయించారు చెప్పండి కేంద్ర బడ్జెట్లో. అనవసరంగా నాయుడు గారు చేసినటువంటి ఒకే ఒక తప్పు వల్ల ఈ ఓటు నోటు కేసు కావచ్చు, ఇంకా కొన్ని కేసులు పడతాయనే ఉద్దేశంతో కావచ్చు, ఈ రోజున మీరు కేంద్రం ముందు సరెండర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువుగా మీరు గొంతుకొస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడ ప్రత్యేక హోదా, ఎక్కడ ప్రత్యేక ప్యాకేజీ? ఈ రోజు కూడా ప్యాకేజ్ అని చెప్పి ఇదే వెంకయ్య నాయుడు గారు చట్టబద్ధం చేశాడని చెప్పి నెల్లూరులో ర్యాలీ తీశాడు, విజయవాడలో ర్యాలీ తీశాడు. పిల్లల్ని రోడ్డు పక్కన నిలబెట్టి ఈయనేదో మనకు ఘనకార్యం చేసినట్టు ఒక్క పని జరగలేదండి. ఈ రోజుకి మనకు రావాల్సినటువంటి లోటు బడ్జెట్ వచ్చిందేమో చెప్పమనండి ఎవరన్నా. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి లోటు బడ్జెట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పమనండి. అంత మొబైల్ మయం. ఈ రోజున వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే మొబైల్ పెట్టి అయితే గోవుల మీద, లేదంటే పాకిస్తాన్ మీద, లేదంటే ఇంటర్నల్గా లోకల్ దేశభక్తి అని చెప్పి సైన్యం మీద వీళ్ళందరినీ సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకుంటూ ఏదో చేసేస్తున్నాం. ఒక్క కొత్తది ఫలానా దాని వల్ల భారతదేశంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ కొత్త పథకం ప్రవేశపెట్టింది. నిర్మల అభియాన్, అదే స్వచ్ఛ భారత్, యూపీఏ పెట్టింది. అది మన్మోహన్ సింగ్ హయాంలో. ది గ్రేట్ టన్నల్ పూర్తి చేసింది యూపీఏ. ఏదన్నా సరే మీరు వచ్చిన తర్వాత క్లీన్ గంగా ఎంతవరకు వచ్చింది చెప్పండి. 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం. ఈ మేకి 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. ఏం చేశారు చెప్పండి? ఏం చేస్తున్నారంటే ప్రజల్ని, ఈ దేశం కూడా లౌకిక దేశం. మా భారతదేశం అనేది విభిన్న మతాల ఐక్యత కూడినటువంటి గొప్ప దేశం. ఇటువంటి దేశాన్ని మతం రంగు పులివి ఈ రోజున ఒక హిందుత్వం తప్పండి. అది మన దేశం, భారతదేశం నుంచి కొన్ని లక్షల మంది, ఈ రోజున 40-50 లక్షల మంది అమెరికా అనేది క్రిస్టియన్ కంట్రీ. వాళ్ళు ఎప్పుడు మనల్ని రానీయకుండా ఉండలేదే. దేశంలో ఉన్న ఏ మతానికైనా ఏ కులానికైనటువంటి ఒకే విధమైనటువంటి హక్కులు, ఒకే విధమైనటువంటి అవకాశాలు. అక్కడెక్కడ ఇది లేదే. మీరు మాత్రం మొబైల్ ఫోన్ను పెట్టేసుకొని మొబైల్ విప్లవం తీసుకొచ్చి వాట్సాప్ గ్రూపులు తయారు చేసి, ఇదిగో పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు మన సైన్యాన్ని ఇలా కొడుతున్నారు, ఇదిగో మన ఆలయాల మీద ఇలా ధ్వంసం చేస్తున్నారు, ఇదిగో ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడింది. నెహ్రూ కన్నా గొప్పవాడా మోడీ? కుటుంబం కోసం జైల్లో ఉన్నారు వీళ్ళంతా. మీరేం చేశారు? ఏం చేస్తున్నారు దేశం కోసం? ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మోజులో పడితే ఈ దేశం ఖచ్చితంగా విచ్ఛిన్నం అవుతుంది. ఎటువంటి సందేహం లేదు సార్. ఇప్పుడు మీకు ఒక పదవి లేదు, ఒక పవర్ లేదు, కానీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం? నాకు హక్కు అండి, రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఎవడైనా సరే నేను ఓటేసాను కాబట్టి నేను అడుగుతున్నాను. తప్పేముంది? ఇల్లు తిరిగి, ఊరూరు తిరిగి, బజార్ తిరిగి, అమ్మా మోడీకి కొట్టేయండి, అమ్మా చంద్రబాబు నాయుడు కొట్టేయండి, వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డికి వేస్తే డెఫినెట్గా అవినీతిమయం అవుతుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేస్తే దేశం నాశనం అవుతుంది, ఇలా చెప్పాం. ఇలా చెప్పి ఓటు అడిగాం. మీరు మంచి చేస్తారనే కదా. మరి ఎవరిని అడగాలి ఈ రోజున? సైలెంట్గా మీకు భజన చేయాలా? పోనీ ప్రభుత్వం అనేది, లేదంటే దేశం అనేది మీ తాత సొత్తా, లేదా బీజేపీ సొత్తా, కాంగ్రెస్ సొత్తా, టీడీపీ సొత్తా? ప్రజల సొత్తు అండి ఇది. ప్రజలు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు దీన్ని? ప్రశ్నిస్తాం. నేను కాకపోతే నా వెనకాల వచ్చేవాడు ప్రశ్నిస్తారు. ఎంతమంది నోరు నొక్కగలరు మీరు? ఎంతమందిని నొక్కి మేము అతను ఏం సాధించాడు బ్రిటిషోడు? మూసుకొని ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా. విర్రవీగుతున్నారు, ప్రభుత్వాలు విర్రవీగుతున్నాయి. అయితే డబ్బుతో గెలుస్తాం, లేదంటే మతంతో గెలుస్తాం, లేదంటే ఫోన్తో గెలుస్తాం, మొబైల్తో గెలుస్తాం. మేము ఒక్కొక్క రాజకీయ పార్టీ కొన్ని వందల వేల గ్రూపుల్ని తయారు చేసి, పెయిడ్ గ్రూప్స్ని తయారు చేసి, రాజకీయం పవరే పరమావధిగా దేశాన్ని నాశనం చేస్తున్నారండి అందరు కలిసి. ఒక రకంగా మీరు ఏదైతే క్యాంపెయిన్ చేసిన దాని ప్రకారం కావచ్చు, ఇంకో దాని ప్రకారం మీరు అనుకున్న ఏదైతే లబ్ధి పొందకపోవటం వల్ల ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది కొందరు ఏం లబ్ధి చెప్పండి పలాంది. నాకు సైలెంట్గా ఉంటే వచ్చింది కదా లబ్ధి. రాదా? సినిమా యాక్టరు, పాపులర్ యాక్టరు, బాగా మాట్లాడతాడు,
సైలెంట్గా ఉన్నాడు, పార్టీకి పనికి వస్తాడు, వాడికి కూడా ఏదో చేద్దాం అని అనుకుంటారని నేను అనుకోవచ్చుగా, సంపాదించుకోవచ్చు కదా ఏళ్ళలాగానే. చాలండి, నాకు సినిమా తల్లి ఇచ్చింది చాలు. నాకు నా ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఆ ప్రాంతంలో ఒక సరైనటువంటి పిల్లలకి ఒక హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లాంగ్వేజ్ల పట్ల వాళ్ళకి కొంచెం కొరత ఉంది, దాన్ని తీర్చండి అయ్యా. బకింగ్హామ్ కెనాల్లో బాగు చేయండి అయ్యా. ఇవన్నీ మీరు చూసుకోండి. మన విభజన జరిగినప్పుడు నేను ఎన్ని మాట్లాడాను ఈ విషయాల మీద, ఆ ప్రాంతానికి ఏమేం కావాలో విషయాల మీద, ఇవన్నీ మాట్లాడినానండి. నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడలేదు. సో మీరు చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. నేను ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఇడే కులం, ఇడే పార్టీ, ఇడెవరికి లబ్ధి చేయడానికి ఇలా మాట్లాడతాను, ఇలాంటివి వచ్చినప్పుడు ఏం సమాధానం దొరుకుతుంది చెప్పండి. మీరు కులం గురించి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం కులం అనే కుంపటిలోనే బతుకుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతారా? 200% దాంట్లోనే బతికిస్తున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దాంట్లో కొట్టుకొని చచ్చేటట్టు చేస్తున్నారు డైలీ. ప్రతిపక్ష పాత్ర పోషించనివ్వరు. ఎవరున్నా సరే అధికారంలో ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున అడిగేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవడంతోనే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడే వేదికలన్నీ కూడా సమయం వృధా అయిపోయి వాటికి అలాగే చచ్చిపోతున్నాయి. ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం? కుళ్ళిపోయినాయండి. డబ్బు మదంతో కుళ్ళిపోయినాయి. అధికారమే పరమావధిగా రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. దేశానికి ఏమాత్రం మంచిది కాదు, రాబోయే తరాలకి అసలు మంచిది కాదు. దేశంలో ఏ అంశంలో మనం ముందున్నామని చెప్పండి? విద్యపరంగాన, వైద్యం పరంగాన, ఏ విధంగా ప్రజలకు కావాలన్న ప్రాథమిక అవసరాలలో ఏ విధంగా మనం ఒక స్థాయికి చేరుకున్నామనే గుర్తింపు ఉంది చెప్పండి. ఎక్కడ చూసినా సరే మీరు ఇప్పుడు ఈ బజార్ స్వచ్ఛ భారత్ ఎందుకండి? స్వచ్ఛ భారత్ అనేది 5% ట్యాక్స్ తీసుకుంటున్నారు మీరు ప్రజల దగ్గర. మీరు మున్సిపాలిటీని బలోపేతం చేయండి, మున్సిపల్ సిబ్బందికి కొత్త తరహా టెక్నాలజీని ఇవ్వండి, సిబ్బందిని రిక్రూట్ చేసుకోండి, అది వాళ్ళ బాధ్యతగా తెలియజేయండి, క్లీన్ అయిపోద్ది. ప్రజలకు సంబంధించినటువంటి నీ ఇంటిని ముందు కనుక నువ్వు వేసినట్లయితే ఇన్ని రోజులు మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తాము, ఇన్ని రోజులు మీ ఇంటికి వాటర్ రాదంటే ఎవడు ఇంటి ముందు వేస్తాడు చెప్పండి? చెత్త. దీనికి మళ్ళీ ట్యాక్స్ 5% దేశం మొత్తం. ఏ వస్తువు కొనుక్కున్నా, నుజిడి కొనుక్కున్నా 5% ట్యాక్స్. ఎవరికి ఈ డబ్బంతా దేనికి? అసలు 70% పన్నుని మీరు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తుందంటే డైరెక్ట్గా ఏంటి చెప్పండి? రేపు పొద్దున ప్రపంచానికి చెప్తారు మాది ఇంత శాతం వృద్ధి రేటు సాధించింది. రాష్ట్రాల సొమ్మంతా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే కనపడుతుంది. ఆర్టిఫిషియల్ గ్రోత్స్ ఇవన్నీ. నిజమైన గ్రోత్ కాదు ఇది. ప్రజలకి సంబంధించినటువంటి గ్రోత్ కాదు. ప్రజల యొక్క పర్ క్యాపిటల్ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. తలసరి ఆదాయం అలా ఉంటుంది, వృద్ధి రేటు మాత్రం పెరుగుతుంది. వ్యవసాయం అండి దేశం ప్రధానమైనటువంటి ఆయుధం. ఈరోజు కూడా మనకు పని కల్పిస్తుంది వ్యవసాయమే. అత్యధిక జనాభాకు పని కల్పిస్తుంది వ్యవసాయం. ఇటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా మీరు నాశనం పడేశారు. మన దేశంలో పండే కొన్ని పంటల్ని, కూరగాయలు కావచ్చు, మిగతా పండ్లు కావచ్చు, అపరాలు కావచ్చు, లేదంటే రొయ్యలు లాంటి మత్స్య సంపద కావచ్చు, ఏదైనా సరే రిజెక్ట్ అవుతున్నాయి. ప్రధానమైనటువంటి వ్యాపారం మన దగ్గర నుంచి తీసుకునే దేశాలు రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వాడుతున్నాం మనం తినేటటువంటి. మనం బయట ఒక చుక్క కాఫీ తాగాలంటే కల్తీ, యూరియాని కలిపి పాలు తయారు చేస్తున్నారంటే ఎక్కడ బతుకుతున్నాం మనం? ఎక్కడన్నా నిఘా విభాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? క్వాలిటీ కంట్రోల్ చేసేటటువంటి ఏమైనా ఉన్నాయా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడైనా పనిచేస్తున్నారా? ఎక్కడుంది? ఎవరు ఈ సమాజాన్ని పట్టించుకునేది? ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం సరిపోతుంటే. ఇప్పుడు వాగ్దానాలు, వారసత్వాలు రాజకీయాలకి కామన్ అనుకోవచ్చా? వాగ్దానాలు తగ్గుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎగబడుతున్నాం కదా, ఇక నుంచి మేనిఫెస్టోలు అంత ఈజీగా పెట్టరని అనుకుంటున్నాం. ఇంకా వారసత్వ రాజకీయాలు అంటారా? వారసత్వం తప్పని నేను అన్నండి. వారసత్వం తప్పని ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే, చేసుకునేవాడు పిల్లల్ని చదివించాడు అనుకోండి, కొంతమంది చదువుకి వెళ్ళిపోతారు. వ్యవసాయదారుడు భూములు ఉంటే కొంతమంది లేజీగా చదువుతారు. ఎక్కడ బంధువులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే అమెరికాల్లోనే, ఎక్కడన్నా బయట దేశాల్లో ఉంటే కొంతమంది అలా వెళ్ళిపోతుంటారు. అలాగే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, తండ్రికి ఒక ఐడియా ఉంటుంది, తల్లికి ఒక ఐడియా ఉంటుంది, నాన్న ఇట్లయితే బాగుంటుందని వాళ్ళకి చెప్తారు.
సో ఎక్కువ మంది వాళ్ళ ప్రొఫెషన్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే నాన్నకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మనం కూడా హాస్పిటల్ పెట్టుకోవచ్చు, నాన్నగారు ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్, ఆ యాంగిల్లోనే ఎక్కువ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. వారసత్వ రాజకీయం తప్పని నేను అన్నండి. వారసత్వం పేరుతోటి నువ్వు నీ దగ్గర క్వాలిటీ ఉందా లేదా, నువ్వు ఎలా ఉన్నా సరే నీకు వారసత్వం మా నాన్నగారిది నాకు సంక్రమిస్తే అంటే అది సమాజానికి మంచిది కాదు. అవి ఆటోమేటిక్గా కుటుంబాన్ని పరుగు పోద్ది. సన్ స్ట్రోక్ అంటారు దాన్ని, సినిమా ఇండస్ట్రీలో అయితే సన్ స్ట్రోక్ అంటారు. అది తప్పేం కాదు, రావచ్చు. విద్వత్తు ఉంటే నిలబడతారు, విద్వత్తు లేనప్పుడు వెళ్ళిపోతారు. కుటుంబానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తాయి. ఈ దేశంలో వారసత్వ రాజకీయాలు ఎప్పటికీ ఉంటాయి, అందులో సందేహమే లేదండి. వారసత్వ రాజకీయాలు, వాగ్దాన రాజకీయాలు తగ్గుతాయని అనుకుంటున్నాను. మేనిఫెస్టో రాజకీయాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ దేశంలో మేనిఫెస్టో మాయాజాలం మాత్రం బాబు గారే, డౌటే లేదు మీకు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళిద్దరూ అబ్బో పిస్తాలు ఆ విషయంలో. ఏదైనా చేయగలరు, వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే సొల్యూషన్ ఇచ్చినట్టు బిల్డప్ చేస్తారు, ఏముండదు. చివరికి బొంబాయి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీపై మీ అభిప్రాయం? ఏదో కొత్త పంతాలో వెళ్తున్నారండి ఆయన. డెఫినెట్గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. కనీసం ఆయన రోడ్డు మీదకి వస్తాడేమో చూద్దాం. ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. అంటే ఇంకా వ్యవస్థాగతంగా ఎటువంటి ఏర్పాట్లు లేవు కాబట్టి ప్రస్తుతం ఆయన ఒక్కడే నడుపుతున్నాడు కాబట్టి టైం పడుతుందండి దాని గురించి మనం విశ్లేషణ చేయాలంటే. అటువైపు వెళ్ళే ఆలోచన ఉన్నాయి మీరు? నాకేం లేదండి, నాకేమీ అటువైపు వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలని, ఇటువైపు వెళ్ళాలనే ఆలోచన నాకు లేదండి. వాస్తవంగా ఏంటంటే ఎవరైనా సరే నిజాయితీగా పిలిచి మనం వర్క్ చేద్దాము అని ఎవరన్నా మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తా తప్పితే నేనేం పదవులు ఆశించేవాడిని కాదు. నాకు ఏ పదవులు కూడా పోటీ చేయాలని, నిలబడాలని ఆశ అయితే నాకు లేదు ఎక్కడ. ఎందుకంటే నేను నిలబడిన రోజున కేవలం ఎన్నికల నియమావళి ప్రకారం ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతైతే ఖర్చు పెట్టి నిలబడాలి. కానీ నేను దోచుకున్న డబ్బులు కావు ఇవన్నీ, నేను కష్టపడి సంపాదించుకున్నాయి కాబట్టి నేను అంత ఖర్చు చేయలేను, నా దగ్గర లేవు కూడా. ఒక కాన్స్టిట్యున్సీకి 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాలంటే నా వల్ల అయితే కాదండి. నేను కేవలం ప్రజల కోసం ఒక సామాజిక కార్యకర్తలాగా పనిచేస్తానేమో, కానీ నేను ఎవరిని కూడా పోయి బతిలాడే పరిస్థితి ఉండదండి. ప్లీజ్ అండి నన్ను మీ పార్టీలో చేర్చుకోరా అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలోనైనా సరే ఆయన ప్రశ్నించే తత్వం బాగుంది. వాస్తవంగా ప్రశ్నిస్తాను అని వచ్చిన నినాదం బాగుంది, నచ్చింది. కాబట్టి ఆ రోజున మీరు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి 10 సార్లు అడిగాను నేను, సార్ మీరు వస్తే ప్రత్యేక హోదా వస్తుందండి, మీరు రోడ్డు మీదకి వచ్చిన రోజున వస్తుందని అడిగాను. తప్పితే నాకేదో ఆయనకి భజన చేయాలను, ఇంకోళ్ళ భజన చేయాలను. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నేనేమి ఆశించి రాజకీయాల గురించి మాట్లాడలేదు, నాకు అవసరం లేదు కూడా. నేనేం ఆశించట్లేదు. నేను ఆశిస్తుంది ఒకటే, ఆ ప్రాంతం బాగుంటే రేపు పొద్దున మన పిల్లలు, పుట్టబోయే పిల్లలు వాళ్ళందరూ కూడా బాగుంటారు. అదొక్కటే ఆశ, అంతకుమించి వేరే ఏం లేదు. అన్యాయం జరిగినప్పుడు మాత్రం అది బాబు గారైనా ప్రశ్నిస్తాం, పవన్ కళ్యాణ్ గారైనా ప్రశ్నిస్తాం, మోడీనైనా ప్రశ్నిస్తాం. అందులో ఎటువంటి భయానికి కానీ అట్లాంటివి ఏం లేదండి. ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకునే నిరసనలకి భంగం వాటిల్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటే అండి, అధికారంలో ఉన్నప్పుడేమో అన్నీ కావాలని కోరుతారు, అధికారంలో లేనప్పుడు మేము నిరసన చేసుకునే హక్కు మాకు లేదా, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే ఏంటండి ఎంతసేపు ప్రజల్ని రోడ్ల మీద తీసుకొస్తారా, మరి నువ్వు చేసిందేమి నాయన, రాష్ట్రం మొత్తం నువ్వు తిరిగావు, మరి ఈరోజు ఎవరైనా నిరసన తెలియజేయాలంటే వద్దంటున్నారు. ప్రజలకు అభివృద్ధికి అడ్డం అంటున్నారు. మళ్ళీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ మాటన్నా మాట్లాడండి, మేము చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఎక్కడ ఏంది, ఏ ఊరు, ఏ ఊరిలో ఏ అభివృద్ధి, నీరు ప్రగతి, నీరేమో ఇంకిపోయింది, ప్రగతి ఏమో కార్యకర్తల్లో ఉంది. మళ్ళీ అందరు కార్యకర్తలు అంటే పాపం తెలుగుదేశంలో 35 ఏళ్ల నుంచి ఉన్న కార్యకర్తలు కాదు, మధ్యలో వచ్చే చేరినోళ్ళు, వేరే పార్టీల నుంచి చేరినోళ్ళు, అవకాశవాదులు, వీళ్ళందరూ వీళ్ళ జేబుల్లోకి. సో అంతా కూడా ఒక కుళ్ళిపోయిందండి, రోటన్ అయిపోయింది సిస్టమ్.
అదైతే నిజం. ఏదో ఒక విస్ఫోటనం జరుగుతుంది, జరిగిన రోజున సెట్ రైట్ అవుద్దని ఆశ. సరే మీరు చెప్పండి, ఈ సిస్టంలో మార్పులు జరగాలంటే ఎలాంటి చేంజెస్ జరగాలి? సిస్టంలో మార్పులు జరగాలి, ఫస్ట్ జనంలో నుంచి రావాలంటే రెవల్యూషన్ ప్రజల్లో నుంచి రావాలి. ప్రజలు ప్రస్తుతం నాకెందుకు సార్లే, మన బజార్, మన ఇల్లు, మన వరకు బాగానే ఉంది కదా, ఈ ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణిలో ఉన్నప్పుడు ఏమైందంటే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నీకు దెబ్బ తగిలినప్పుడు అయ్యో దెబ్బ తగిలిందా, ఎందుకు తగిలింది, ఎవరు చేశారు అని నిలదీయటానికి వస్తారు చూసారు మీ పక్కన కొంతమంది, అప్పుడు మారుద్ది. అలా రావాలి. లేకపోతే ఇది ఇంతే, ఇలాగ మా అలాంటి వాళ్ళు గొంతు ఎండిపోవటం తప్పితే ఎటువంటి సమాధానం దొరకదు. ఇప్పుడు మీరు ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు సమస్యల పట్ల, మీ వాయిస్కి ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి మీరు ప్రాధాన్యత కోసం నేను అరవట్లేదండి. దట్ మీన్స్ వాళ్ళ ఐడెంటిఫై ఖచ్చితంగా తెలుసు. ఒక చిన్న వాట్సాప్కి భయపడుతుంటే శివాజీ ఆర్టిస్టు అందరికి తెలిసినాడు ఏదో మాట్లాడుతున్నాడు వినేవాళ్ళు ఉంటారుగా, ప్రభుత్వంలో కూడా వింటారుగా. ఎప్పుడన్నా ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఏంటి శివాజీ ఈ మధ్య కొంచెం వాయిస్ తగ్గిందేంది అంటే వీళ్ళందరూ వింటున్నారుగా, వింటున్నారు. నేను ఈ మధ్య కొంచెం వాటర్ గురించి మాట్లాడుతున్నా కదా, వాటర్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏదో నిన్న ఇవాళ విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ వాటరు గుంటూరుని ప్రకాశం జిల్లాలకి తాగునీటి కోసం అని చెప్పి నేను నిన్న చూశాను. నేను గత నెల రోజుల నుంచి చెప్తున్నా, మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక ప్రాంతం నీళ్ళు ఇంకో ప్రాంతంలోకి పంపిస్తే ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగదు, ఈ ప్రాంతం వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగదు. ఏదో ఒక నాలుగు ఊర్లకి ఇచ్చేసినంత మాత్రం రాయలసీమ అంత పచ్చగా ఉందని చూపించడానికి అన్నీ జరగవు. అవన్నీ ఒట్టి మాటలు. నీటినే కాదు దేన్ని కూడా సక్రంగా వాడలేదు ప్రభుత్వాలు. అవకాశం వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్పితే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మాత్రం ప్రభుత్వాలను నడపట్లేదు. కేవలం ఎన్నికలు. ఇప్పుడు చూడండి, ఇదివరకు ఎలక్షన్ ఇయర్ అనేవాళ్ళు, ఇంకేముంది 2 yearsలోకి వచ్చింది ఎలక్షన్ అని అంటున్నారు ఇప్పుడు. అలా అయిపోయిందండి. ప్రజలే వర్గాలుగా విడిపోయారు సార్. ప్రజల్ని మార్చడానికి రాజకీయ నాయకులే చదువుకున్నారు కదా, తింటున్నారు కదా, భగవంతుడు అనేవాడు ఒకటి, నేచర్ అనేది ఒకటి ఉంటుంది, మనల్ని ఏమైనా చేస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తారేమో అని మాట్లాడుతాను. అసలు ప్రజలు వర్గాలుగా విడిపోయారు, ఆ ప్రాంతంలో కులాలుగా విడిపోయారు. వాళ్ళకంటే ఈ వీళ్ళనే మార్చడానికి ట్రై చేద్దామని చెప్పి ఆలోచన, అంతే. చదువుకుని చచ్చారు కదా వీళ్ళంతా, కనీసం రేపు పాపం తగులుద్దురా అని చెప్తే ఏమన్నా వింటారేమని మాట్లాడటం ఇదంతా కూడా. మీరు ఆర్టిస్ట్గా ఉన్నారు కదా, సడన్గా ఇటు టర్నింగ్? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి సొసైటీ పట్ల. ఇప్పుడే కాదు, నేను ఇదేం కొత్తగా వచ్చిందేం కాదు, ఏదో ఈ రాజకీయాలు 14లో వచ్చిందే కదా. అంతకుముందు నుంచి కూడా మీరు గమనిస్తే నేను చాలా సంవత్సరాల నుంచి 2008 నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. సడన్గా నిజంగా నాకే ఇన్నర్గా వేరే అభిప్రాయం ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉంటుందా మీరు చెప్పండి, ఆలోచించి. శివాజీకి ఇంకో పొజిషన్ ఏదో కనపడేది కదా, నాకు అవసరం లేదు. ఇస్తామన్నా వద్దన్నా నేను, నాకు అక్కర్లేదు. ఆ ప్రాంతానికి బాగు చేయండి చాలు. ప్రాంతం బాగుపడితే ప్రజలందరూ హాయిగా ఉంటారు. పోయిందండి మొత్తం కూడా, నాశనం చేసేసినాయి పార్టీలు, రాజకీయ పార్టీలు ప్రజల్ని. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిపోయింది ఇది. ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిపోయింది రాజకీయం ఇప్పుడు. మీకు అందుకే చూడండి, టీఆర్పీలు కూడా న్యూస్ ఛానల్స్కి ఎక్కువ ఉంటాయి, కానీ రెగ్యులర్ ఛానల్స్ కన్నా న్యూస్ ఛానల్స్కి ఎక్కువ ఉంటుంది టీఆర్పీ. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చేసేసారు దీన్ని, అలా తీసుకెళ్ళిపోయారు ప్రజల్ని. మార్చగలిగే నాయకులు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఏమో, కష్టమే. ప్రజల్ని ఆ విధంగా చైతన్యవంతులు చేసేటటువంటి నాయకుడు ఎవరు కనపడలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రకృతి చేయాలి, ఏం చేసినా చేస్తండి. ప్రకృతి ఎవడు విర్రవీగుతున్నాడో వాడిని మెడలో వంచుతుంది. మీరు చూడండి, 2 సంవత్సరాలను చూడండి, ధైర్యంగా ఇదిగో నేను ఈ మేనిఫెస్టో పెట్టాను, ఈ పనులన్నీ చేశాను అని చూపించే నాయకుడు ఎవడో చెప్పండి. ఒక్క పని సక్రంగా చేశారో చెప్పండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేనిఫెస్టో పెట్టి పూర్తిగా ఇదిగోండి ఇవన్నీ నేను చేశాను అని చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? అదేమంటే ఎవరన్నా అడిగితే ఎగబడతారు,
ఓహో నువ్వే పార్టీ పత్రిక, నువ్వే పార్టీ టీవీ, ఇలా అయిపోయింది. ఇలా అయిపోయినప్పుడు ఇంకెంతే. అంటే ఇదేదో నిరాశావాదం కాదు నేను మాట్లాడేది. ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించండి అని చెప్పడానికి నేను చేసే ప్రయత్నం ఇది, అంతే తప్పితే. దీనివల్ల మన పిల్లలు, మన ఊరు స్కూల్ నాశనం అయిపోద్ది, మన దగ్గర ఉన్న హాస్పిటల్ నాశనం అయిపోద్ది. రేపు పొద్దున ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవడు రాడు మన ఊరికి. మన దగ్గర ఉన్న దాన్ని మనం బాగు చేసుకోవాలంటే మన స్కూల్ను బాగు చేసుకోవాలి. ఏదైనా సరే విద్యలోనే ఉందండి. విద్య లేకపోతే ఈ దేశం ఇలాగే ఉండిపోద్ది. విద్య లేకుండా, చదువుకోకుండా ఎలా చేయాలో ప్రభుత్వాలు బాగా ప్రయత్నిస్తున్నాయి. ప్రజల్ని అలాగే గ్రామాల్లోకి మందు తెచ్చి మరి 10th క్లాస్ నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు మహమ్మారిలా తయారైపోయింది మందు అనేది. సో అక్కడి నుంచే మొదలవుతాయి గొడవలు అన్నీ. ఒకసారి మందు ఆపేయమనండి, మారిపోద్ది వ్యవస్థ మొత్తం కూడా. మందు నాశనం చేస్తుందండి సమాజాన్ని. నాయకులకు కావాల్సింది పవర్ కాబట్టి మందుని విచ్చలవిడిగా సరుతున్నారు జనానికి. రాజకీయాలు వైపు వచ్చారు ఇంట్లో. సో ఎందుకు ఈ తలకాయ నిప్పులు అని చెప్పేసి మీకు చాలా బాధ ఉంటుందండి వాళ్ళకి అసలు. సరే అయితే నన్ను వదిలేయండి అంటున్నాను. మీకు సరిపోను, మీరు అందరూ బతకడానికి ఉంది కదా, ఇంకా నన్ను వదిలేసేయండి, అయితే నా దారిని నేను పోతాను అని చెప్తాను. అంటే అదో పిచ్చి అండి. ఎందుకు రోజు పూజ చేస్తామని మనం ఏమంటాం? వాస్తవంగా తేడా చూడండి. అడుక్కునేవాడు గుడి బయట అడుక్కుంటాడు, గుళ్ళోకి వెళ్ళేవాడు దేవుడిని అడుక్కుంటాడు. అడుక్కోవటం తేడా లేకుండా ఎక్కడ చెప్పండి కదా. సో ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. ఇది నా పిచ్చి, నీకు నచ్చట్లేదు అనుకో, వదిలే. ఎప్పటిలాగానే ఎలా వదిలేస్తా? పాపం పిల్లలు ఉంటారు, వదిలేయలేరు. అలానే మన బాధ్యతలు మనమే మర్చిపోలేదు. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను, సమాజం పట్ల నా బాధ్యత కూడా నేను నిర్వర్తిస్తున్నాను, అంతే. మీరు ఒక ఆంధ్ర అబ్బాయి, మీరు పెళ్లి చేసుకుంది ఒక తెలంగాణ అమ్మాయిని. ఏంటా కథ? ఏముంటుందండి, భారతదేశంలోనే ఉన్నాం, బయట దేశాల్లో ఇంకా తప్పే ఉంది. ఎక్కడో ఉన్న మదర్ తెరిసా కలకత్తా ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తుంది? డెస్టినీ, అదంతే. ఎక్కడెక్కడ రాసి పెట్టి ఉంటుందో అక్కడ చేరతాం, అంతే. అది లేకపోతే ఎవరో చిత్తూరులో పెట్టిన చంద్రబాబు నాయుడుకి, ఎక్కడో కడపలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న సపోర్ట్ చేయడం ఏంటంటే ఏం చెబుతాం? అదంతే డెస్టినీ. లవ్ మ్యారేజే, అరేంజ్డ్ మ్యారేజ్, అన్నీ దాంట్లో వేసుకోవాలి, అంతే. మీ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఏదనంటే మీ ఫాదర్ చనిపోయిన రోజుగా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఎవరికైనా అందరికి ఉండే బాధేనండి అది. తండ్రి చనిపోయాడంటే డెఫినెట్లీ, బట్ ప్రతి వాడికి ఉండే బాధే. నేను అంతకన్నా ఎక్కువ బాధపడింది బైఫర్కేషన్. నా తండ్రి నాకు జన్మనిచ్చాడు, ఆయన వయసు వచ్చింది, ఆయన చనిపోయాడు. అది సహజ మరణం. అది ఎక్స్పైరీ డేట్ అనేది ప్రతి వాళ్ళకు ఉంది. కానీ కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అంశం బైఫర్కేషన్. ఒక 2 రాజకీయ పార్టీలు వాళ్ళు దేశ ప్రజలను చేయబోయే వ్యభిచారానికి అది తార్కాణం బైఫర్కేషన్. బైఫర్కేషన్ చేయటం తప్పు కాదు, బైఫర్కేషన్ చేసిన విధానం ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల మనస్తత్వాలకి, వాళ్ళ రాజకీయ వ్యభిచారానికి తార్కాణం. అది మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, సరైన స్కూల్స్ లేవు, సరైన వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతం కాదు. ఎవరన్నా సరే గొప్ప నాయకులని పేరు చెప్పుకునే వాళ్ళు మొత్తం హైదరాబాదే వస్తున్నారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే. ఇట్లా ఒక క్యాపిటల్ సిటీ లేదు. ఇప్పటికి కూడా దాని మీద పేలాలు వేరుకుంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు. మీరు ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఆలోచించండి ఒకసారి. మొదటి నుంచి వ్యవసాయం ఉంది కాబట్టి అక్కడ తిండికి చచ్చిపోతున్నారనే ఇది ఒక్కటి లేదు తప్పితే, ఎవరు తిండి లేక చావట్లేదు. అదొక్కటి తప్పితే మిగతా అన్ని విషయాల్లో ఈ దేశంలో అత్యంత దారిద్ర్యం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అది లేనప్పుడు నువ్వేమీ సృష్టించలేవు. సరైన విద్యా సదుపాయాలు కల్పించలేవు, సరైన వైద్యం కల్పించలేవు. మీరు నమ్ముతారండి, అక్కడ ఆ ప్రాంతంలో క్యాన్సర్ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవ్వాలన్నీ. ఇంకేంటి ప్రభుత్వాలు చేసేది ప్రజల కోసం చెప్పండి? మీరు అభివృద్ధి అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి అసలు? అభివృద్ధి అనే పదానికి ఈ ప్రభుత్వాలను అర్థం ఒకటి చెప్పమానండి. ఎక్కడైతే మంచినీళ్ళకి బాధపడరో, మంచినీళ్ళు లేక
నా ప్రాంతంలో మంచినీళ్ళు లేవండి అని బాధపడకుండా సంతోషంగా ఉంటారు. ఎక్కడైతే సరైనటువంటి రవాణా సదుపాయాలు ఉన్నాయి, నా భార్య శవాన్ని కానీ, నా బిడ్డ శవాన్ని కానీ, నా భర్త శవాన్ని కానీ నేను 2 నిమిషాల్లో నాకు ఇంటికి చేర్చుకోగలననే ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే ఒక ఆడబిడ్డకి పురిటి నొప్పులు వస్తే ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చి పురుడు చేసేటటువంటి పరిస్థితి కల్పించగలిగితే, అలాంటి ప్రాంతం ఉంది, అలాంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? లేదు. అభివృద్ధి అంటే ఇవన్నీ ఇవ్వగలిగిన రోజున అది నిజమైన అభివృద్ధి. ప్రాథమిక అవసరాలు తీర్చిందే నిజమైన అభివృద్ధి. ఏ మున్సిపాలిటీలో తీసుకున్నా, ఏ పంచాయతీలో తీసుకున్నా అరకొర సదుపాయాలు 1947లో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం పెట్టినటువంటి డబ్బు ఎంత, ప్రజలకు చేరింది ఎంత అనేది ఒకసారి లెక్కలు తీస్తే మొత్తం అందరినీ ఉరి తీసేయచ్చు. లేకపోతే ఎలా ఉండాలి? ఇంత పన్నులు కడుతున్నారు. ఏదో అనుకుంటారు కొంతమంది, పాపం ఐటీ స్టూడెంట్స్ మేము మాత్రమే ట్యాక్స్ కడుతున్నామని. మీరు మాత్రమే కాదు బాబు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ అనుకుంటారు. ప్రతి రైతు కడుతున్నాడు ట్యాక్స్, ప్రతి రైతు కడుతున్నాడు ట్యాక్స్. రైతు సంపాదించుకున్న ఆదాయం మీద ట్యాక్స్ లేదేమో కానీ మిగతా అన్నిటి మీద ట్యాక్స్లు ఉన్నాయి. తను తినే తిండికి ట్యాక్స్ కడతాడు, తను ట్రావెల్ చేసినప్పుడు ట్యాక్స్ కడతాడు, తను కొనుక్కునే నూజిడీలకి ట్యాక్స్ కడతాడు. ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నారు ఇక్కడ. ఈ దేశం లేకపోతే ఇలా ఉండేది కాదు. రైతు అనేవాడే సరిగ్గా ట్యాక్స్ కట్టకపోతే, వాడు తినేటటువంటి తిండికి కానీ, వాడు చేసే ప్రయాణాలకు కానీ ట్యాక్స్లు కట్టకపోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు. మనం ఈ ఐటీలు కానీ, ఈ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా ఉన్న శాతం 20%. మిగతా 70-80% మొత్తం కూడా వ్యవసాయదారులే. అందరూ ట్యాక్సులు కడుతున్నారు ఈ దేశంలో. కానీ ఏ ప్రభుత్వం న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ మిర్చి ధర కానివ్వండి, లేదంటే పసుపు కానివ్వండి, ఉల్లిపాయలు పాపం మనకు పండినప్పుడు రోడ్డు మీద పారిపోస్తారు. ఎక్కడన్నా సరే స్టోరేజీలు కట్టారా మీరు? ఏ ప్రభుత్వం అయినా సరే రైతు ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి ఉందా? రైతు పండించిన పంటని మీరు స్టోరేజ్ చేసే పరిస్థితి ఉందా? కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడైనా ఉన్నాయా? ప్రభుత్వాలు కట్టినవి ఏమైనా ఉన్నాయా? ఎలా ఉంటుంది దేశం సుభిక్షంగా? అలాగనే నక్సలిజం పుట్టింది. ఇలా ఆలోచించిన అలాంటి కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ నుంచే నక్సలిజం పుట్టింది. వాళ్ళకి సమాధానం దొరకలా, మాకు సమాధానం దొరకదు. జీవితంలో ఎప్పుడన్నా మోసగింపబడ్డారా? లేదండి, నన్ను ఎవరు మోసం చేయలేదు. రాజకీయం తప్పితే నన్ను ఇంకేది మోసం చేయలేదు. రాజకీయంగా మోసపోయారా? అంతేగా మరి, ప్రజలను మోసం చేస్తే నేను మోసపోయినట్టేగా. నేను నమ్మే కదా పార్టీకి పనిచేశాను. మోసం చేశారుగా, ఇంకెవరు మోసం చేయలే మనం. ప్రతివాడు రాజకీయ నాయకుడి చేతిలో బలవుతానే ఉన్నాడు ఈ దేశంలో. అటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం ఉంది. ఒక ఎడిటర్ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడానికి బేసిక్గా మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకోండి? కష్టమేనండి, కష్టపడతాను. 100% ఎఫర్ట్ పెడతా దాని మీద. రోజు 18-19 గంటలు పనిచేసేవాడిని ఆ రోజున. ఈ రోజునైనా అదే కష్టం పడగలిగే కెపాసిటీ నాకు ఉంది. నాకు షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను 3 షిఫ్ట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. కష్టాన్ని నమ్ముకొని మనం దూరం వచ్చాం. ఇలాంటి కష్టాన్ని నమ్ముకొని చనిపోతాం చివరికి. అంతే తప్పితే ఈ రాజకీయ పార్టీలని, పదవుల్ని నమ్ముకొని కాదు. మీరు కొన్ని సందర్భాల్లో చెప్పారు, యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కొందరు ఒమ్ము చేశారన్నట్టుగా. ఫ్రెండ్స్ నన్ను కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. చేసిన మాట వాస్తవమే, కానీ చేయకపోతే వాళ్ళు మనలాగానే ఉండిపోయేవాళ్ళు కదా అనిపించి సర్దుకున్నాను నేను. మనలాగే ఇలాగే ఉండిపోయేవాళ్ళు వాళ్ళు కూడా. సో దే ఆర్ రైట్. మన జాగ్రత్త మనం పడకుండా వాళ్ళని ఎవరన్నా అంటే ఏముంది దాంట్లో. అందుకే ఇందాక ఆ క్వశ్చన్ అడిగా, మోసగింపబడ్డారా అని చెప్పేసి. అది మోసం కాదు, మోసం కాదు. అదేమి పాపం వాళ్ళు మనల్ని మోసం చేయటం కాదు. వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. నేను గనక నన్ను వాడుకున్నారు, మీరు నాకు ఏదో చేయాలనుకుంటే అది స్వార్థం అవుతుంది. అది చిన్న ఫీలింగ్, అది మోసం కాదు. మనిషికి ఉండే సహజమైన ఫీలింగ్ నాకు కూడా ఉంది. సో మరి ఇప్పుడు కంప్లీట్లీ మీరు రాజకీయాల వైపు ఉన్నారు, మరి సినిమాలకు సంబంధించి? లేదండి, నేను జూన్ నుంచి సినిమా చేస్తున్నాను. జూన్ ఎండ్ ఖచ్చితంగా సినిమాలు చేస్తాను. ప్రజాసేవలో కూడా ఉంటాను, అందులో అయితే సందేహం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడే యాక్చువల్గా సినిమా అనేది పవర్ఫుల్ మాధ్యమం. మీరు మీ ఆలోచనల్ని సినిమా ద్వారా ప్రజెంట్ చేయలేరా? చూడరండి. ఇప్పుడు మీ వాయిస్ వింటున్నారు కదా,
వింటున్నారు. ఇంత వింట వరకే వీళ్ళు. సినిమాగా తీస్తే ఎవడు చూడ్డు. అబ్బా చాలే అబ్బా చాలామంది తీశారంటారు. మణిరత్నం మన శంకర్ తీశాడు, ఒకే ఒక్కడిలా చెప్పలేదా ఏంది, లేదంటే ఏదంటే అపరిచితుడు, అయ్యా అన్నిటికీ ఇట్లా మాట్లాడతారు. ఆ ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. ప్రయత్నం చేస్తే కాల్చుకోవాలి చేతులు. ఎవరు కాల్చుకునేవాడు వాడు? ప్రొడ్యూసర్ కావాలిగా. లేదంటే ఉన్న 4 రూపాయలు మనం కాల్చుకోవాలి, ఉన్న 4 డబ్బులు. సో ఆల్రెడీ అన్నీ చూసాం కాబట్టి సినిమా అనేది నా బ్రెడ్ అండ్ బటర్. దాన్ని ఎప్పటికీ వదులుకోలేను, వదలను కూడా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న దృష్ట్యా మీరు ఒకానొక సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సహజం అండి ఇవన్నీ. మనిషి సహజం. కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ప్రాబ్లం లేదు. కాబట్టి నిలబడ్డాను కాబట్టి నేను డబ్బులు సంపాదించాను, నేను ఎందుకు చావాలి, నన్ను నమ్ముకొని ఇంకా ఉన్నారు కదా అని ఆలోచన వచ్చింది అదే టైంలో. జనరల్గా వేరే వాళ్ళ సమస్యల గురించే మీరు పోరాడుతున్నారు, మీ సమస్యకి అంత నిర్ణయం తీసుకోవాల్సిన అదంతే లైఫ్ అనిపిస్తుంది. ఆ క్షణం, ఆ క్షణిక ఆవేశం అంటారు దాన్నే. కొంతమంది క్రాస్ చేయలేకపోతారు, బట్ నేను క్రాస్ చేయలేక చనిపోతారు. అట్లా దాని తర్వాత నాకు చాలా సిచ్యువేషన్స్ అలా వచ్చినాయి, కానీ లైట్ తీసుకో అంటే ఓన్లీ 1 లైఫ్, మనం ఎందుకు చనిపోవాలి? ఆ టైం వచ్చినప్పుడు ఎలాగ తీసుకెళ్తాడు, అది ఆపేది కాదు. నీకు రైట్ లేదు. మీరు అందుకే ఇంత ధైర్యం వచ్చింది నాకు. మనకంటూ డేట్ పెట్టాడు, ఆ డేట్ వరకు మనం పోరాడదాం అంతే. చాలామంది అడుగుతుంటారు ఏంటి ఇంత గట్టిగా మాట్లాడతాం. గట్టిగా ఏముంది, నిజం మాట్లాడుతున్నాను. మాట్లాడకుండా నువ్వేం చేసినా, నువ్వు నన్ను రేప్ చేస్తున్నా, ఎంత బాగుందో అని అనటానికి నేను మనిషిని, జంతువుని కాదు, ఎక్స్ప్రెస్ చేయలేకపోవటానికి. మీరు ఇలా చేయటం వల్ల మీ పైన ప్రెషర్ ఏమైనా ఉంటుందా అండి? అంటే ప్రెషర్ ఏముంటుందండి, సోషల్ మీడియాలో వాటిలో రాసుకుంటూ ఉంటారు, తిడుతుంటారు, అంతే తప్ప వేరే రూట్లో అంత సీన్ లేదండి. ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మీకే ఒక పార్టీలో ఉన్నారు, మీరు నన్ను ఏమైనా చేద్దాం అనుకొచ్చారు, మీకేం రైట్ ఉంది అసలు? నేను మీ పార్టీ నాయకుడికి చేశాను కాబట్టి అతన్ని అడుగుతున్నాను, మధ్యలో నువ్వెవరు అసలు? నువ్వు నాకు ఓటేసిన రోజు నువ్వు నా చొక్కా పట్టుకొని అడుగు, నేను తప్పు చేస్తాను. నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వెవడో నా గురించి మాట్లాడటానికి మధ్యలో? నేను ఓటేసాను, నేను తిరిగా, నీకు 10 మందితో ఓట్లు వేయించాను కాబట్టి నేను అడుగుతున్నాను ఈరోజు. నా మీద ప్రెషర్ పెట్టడానికి నువ్వెవరు? మధ్యలో నువ్వెవడు అసలు? నేను అడిగింది ఎవరిని? చంద్రబాబు నాయుడిని. మధ్యలో నువ్వెవడో కొత్తగా అడిగి. ఆ మధ్య మన మంది నాయకులు అన్నారు నేను 4 కోస్తాయి కోస్తాను. అట్టుకాయ కోసేయటానికి కాదుగా, అంత సీన్ లేదు. భయపడేవాడిని కాదండి నేను, భయపడేవాడిని కాదు, భయపెట్టేవాడిని కాదు. ప్రశ్నిస్తాం అంతే. నాకు ఎటువంటి ఆశలు లేవు మీ దగ్గర వంగి బాబు గారిలాగా, మోడీ గారి దగ్గర వంగి నేను ఎప్పుడు చూడలే బాబు గారిని అలాగా ఇట్లా వంగుతున్నారు. ఏంది అతి వినయం ధూర్త లక్షణం. అంత వినయమా? లిటరల్గా గొంతు కోసాడండి ఆంధ్రప్రదేశ్ అతను. లిటరల్గా గొంతు కోసాడు అంతే, సందేహమే లేదు, ఎటువంటి సందేహం లేదు. మీ ఓటు నోటు ఏంటి, మీ స్కాములు ఏంటి, జనం చావటం ఏంటండి? నీకేం రైట్ ఉందని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు? ఏం రైట్ ఉంది అసలు మీకు? ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటంటే, అయ్యా ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఈ కారణాలు చెప్తున్నారు అని ప్రజల్లోకి రా, లోకల్ బాడీస్లో మీటింగ్స్ పెట్టు, దాని మీద చర్చ చేయి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. నాకు జనం ఓట్లేశారు, నేను డెసిషన్ తీసేసుకున్నాను. అప్ప నీకు ఓట్లేసింది నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తావు అనేసాం. 15 ఏళ్ళు అడిగావు నువ్వే పోయి నేను డెసిషన్ తీసేసుకున్నాను. నీ ఇల్లా, మీ అబ్బాయి జీవితమా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ జీవితాలా? ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల సహకారం కావాలి. ప్యాకేజ్ అన్నావు, వచ్చేసింది అన్నావు, ఏమొచ్చింది? ఏంటి ప్యాకేజ్? మీ నోటితోనే మీరు అన్నారు ఈఏపీలు ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేక హోదా వస్తే మాత్రం ఏం వస్తాయి ఈఏపీలు, మీరే ఈఏపీలు తయారు చేయండి అని అధికారులు అందరికీ చెప్పారు. కానీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నాయకుల్లో చాలామంది సార్ 90% ప్రజలకి అసలు ప్రత్యేక హోదా గురించి తెలియకపోయినా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు బాబు ఈ రోజున. ఆ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు బాబు ఈ రోజున. ప్రజలకు కావాల్సింది ఏంటండి? వాళ్ళ బ్యాంకులోకి వచ్చి పడే దాని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ రుణమాఫీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారు. ఓవరాల్ సొసైటీ గురించి అయితే ఆలోచించడం చాలా తక్కువ.
ఏదైతే ఇతను ఎలా ప్రొడ్యూస్ చేశాడు దాన్ని, ప్రజల్లోకి డబ్బు వస్తుంది మనకి, ఈ విధంగా డబ్బు ఇస్తున్నారు అని ప్రొడ్యూస్ చేశాడు దాన్ని. కానీ ఈ రోజున ఏమంటున్నాడు, అసలు మొన్న లెటర్ రాశాడు 4 days బ్యాక్, అసలు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు అనేది బూతు, చాలా అన్యాయం, మా ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది, నువ్వే రాస్తావు. చిన్న ఐటమ్స్ వేశారు. ఎందుకు రాసావు లెటరు, అన్నీ ఉన్నాయని. చదువుకున్నాడు కూడా మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ప్రత్యేక హోదా వస్తే ఏదైతే భారత ప్రభుత్వం ఒక క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, అలాగా ఒక 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల్లో నుంచి ఏవైతే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో జనాభా నిష్పత్తి ప్రకారం 30% నిధులు 5,3,10,50,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈ 11 రాష్ట్రాలకు ఇవ్వాలి క్యాష్ బై డిఫాల్ట్. నువ్వు అప్పు చేసే పని లేదు. 30,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నావు మళ్ళీ ఈ 3 ఏళ్లలో. అదేమంటే పెండాలకు ఒక 5,000 ఖర్చు పెట్టావు పెండం పెట్టుకోవడానికని, పెళ్లిలాగా చేశాడు దానికి సినిమా సెట్టింగులు, సినిమా వాళ్ళని పిలిచి, డైరెక్టర్లు వాళ్ళని పిలిచి. ఎవడన్నా మన ఇంట్లో మన ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇలా చేసుకుంటామండి. పైగా అది పెండాలి. మా తాతకు పెట్టుకునే పెండం గురించి నీకెందుకు కంగారు, అసలు బ్రిటిష్ వాడి కాలం నుంచి ఉంది. వాళ్ళకు రైలు వేశారు, శానిటేషన్ వేశారు, ఎవడు కావాల్సినాడు వాడు వెళ్ళాడు. ప్రతివాడిని రండి పుణ్యం దక్కుద్ది, రండి పుణ్యం ఇలా ప్రజల్ని మభ్య పెడతా ఉంటే ఏం చదువుకున్నారా మీరు, ఏం రాజకీయ నాయకులు ఎంఏలు పిహెచ్డీలు చేశామని చెప్తారు. దీనికి ఇది అవసరమా, ఇంత చదువు అవసరమా ఇట్లా మోసం చేయడానికి ప్రజల్ని? ఎవడన్నా ఫండ్ ఇస్తే ఫండ్ ఇచ్చినోడు ఈ రోజున మీ చుట్టుపక్కల చేరి వాడు డైరెక్ట్ మీ ఆఫీసుల్లోకి వచ్చేసి పలానా శివాజీకో ప్రాజెక్ట్ ఉండి ఆడికి ప్రాజెక్ట్ ఐటీ ప్రాజెక్టులు అలా వెళ్ళిపోతాయా? ఆడికి 2 ఎకరాలు 3 ఎకరాలు మీ తాతది అది ఇయటానికి. ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నా కంపెనీ, ఎందుకు ఇస్తున్నావు అక్కడ నువ్వు? 150 ఎకరాలు ఒక విద్యా సంస్థకా? అదే ఒక టేకు తోటలు ఉన్నాయండి, ఒక టేకు తోట 13 ఎకరాలు టేకు తోట ఉంది, నరికేయమంటున్నావు, ఇంకో 10 ఏళ్ళు పోతే దానికి 15-20 కోట్లు డబ్బులు వస్తాయంటే మనం రాసుకున్న నిబంధనల ప్రకారం మీరు కొట్టేసుకొని తీసుకెళ్లాల్సింది అంటావా రైతుని? ఏమండి ఒక 200 గజాలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవా వాడికి? ఏమిటండి ఇది? జనాన్ని ఎంతసేపు పేపర్లు టీవీలు అడ్డం పెట్టేసుకొని నడిపించేద్దామంటే నడవదండి. మహా పాపం అండి అది. మన పిల్లలకి మన తరాలకు తగులుద్దండి అది. ఏం సాధించారు నీ ముందోళ్ళ పిల్లలు, నీ ముందోళ్ళ మనవాళ్ళు ఏం సాధించారు తినేసి? పోనీ మనం చచ్చిపోయిన రోజున మన సమాధిలో ఈ డబ్బు అంతా పెడతారా, ఈ ఆస్తులు పత్రాలన్నీ పెడతారా? పెట్టరు కదండి. నమ్ముకున్న ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేసేది. విలువల గురించి మాట్లాడతారు. ఎక్కడ విలువలు ఉన్నాయండి? ఓటుకు నోటు ఇచ్చినప్పుడు విలువ ఏమైంది? నలుగురు అపోజిషన్ లీడర్ని ఒక 20 మందిని ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు విలువ ఏమైంది? ఏమైపోయినాయి ఇవన్నీ? విలువలంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీని, మాట తప్పనోడిని, మడం తిప్పనోడిని, అది విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సంస్థని మేనేజ్ చేయటం, రాజ్యాంగ సంస్థలను మేనేజ్ చేయటం, కులాన్ని అడ్డం పెట్టుకొని నడపటం ఏ రాజకీయ నాయకుడు చేసినా తప్పే కదండి ఇది. నీకు అధికారం ఉందని, నీకు అవకాశం ఉందని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నీ వెనకాలడు నిన్ను చూసి అదే నేర్చుకొని చేస్తాడు, ఆ వెనకాల వచ్చాడు అదే చేస్తాడు. టోటల్గా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు మీరు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే పరిస్థితి ఉందండి? నాకు తెలిసిన నా బంధువుది స్వతంత్రం రాకముందు ఉన్న పట్టా ఉన్నటువంటి ఒక భూమిని, ఆ భూమికి కొంచెం దూరంలో ఎండోమెంట్స్ భూములు కూడా ఉన్నాయి. వీడు కంప్యూటర్లు ఎక్కించేటప్పుడు ఎండోమెంట్స్ భూమి ఉంది, ఆ కింద భూమిని కూడా ఎండోమెంట్స్ భూమి కింద ఎక్కిస్తే ఇప్పుడు ఆ ఫైలు కింద విలేజ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దేవాదాయ కమిషనర్ దగ్గర నుంచి వీళ్ళందరి చుట్టూ 2 సంవత్సరాలుగా తిరుగుతూ ఉందండి. తప్పవడదండి. ఇక్కడ శిస్తులు ఉన్నాయి, పన్నులు కట్టినవి, అన్ని రిసీట్లు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఇది మీదేనండి, కానీ అలా తప్పు చేశారండి, కానీ ఇది కమిషనర్ దాకా వెళ్ళి రావాలండి. ఎంత ఉంటుందండి దీని వాల్యూషన్? నీకెందుకు రా అసలు? దాని వాల్యూ ఎంత అయితే నీకెందుకు రా? నీ పని ఏంటి? ఇది నీ దాకా గవర్నమెంట్ దా అతని దాన్ని తేల్చాల్సిన పని. మధ్యలో మీరందరికీ ఈ వాల్యుయేషన్ గురించి మీకు ఎందుకు రా అసలు? మొత్తం అవినీతి మయమైపోయిందండి ఆంధ్రప్రదేశ్. మాత్రం సమస్య లేదు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని వేల మందిని చూపిస్తా, ఇట్లా కంప్యూటర్ రికార్డ్స్లోకి ఎక్కేటప్పుడు తారుమారైనటువంటి కొన్ని వేలు చూపిస్తాను నేను మీకు. రండి. ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, జాయింట్ కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ, కమిషనర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. రండి చూపిస్తాను నేను. భూమి రికార్డ్స్ ఎక్కించినప్పుడు వాడెవడో కంప్యూటర్లో ఎక్కించేవాడు తప్పు చేస్తే వాడిని సస్పెండ్ చేయి, వాడిని రిక్రూట్ చేసుకున్న ఆఫీసర్ని సస్పెండ్ చేయి, ఆ తర్వాత నిన్ను సస్పెండ్ చేయాలి ఇలాంటి ఆఫీసర్లు నువ్వు చేసుకున్నందుకు. తప్పులు మీరు చేస్తూ ప్రజల్ని ఎందుకు ఏడిపిస్తారు? ఎక్కడండి, ఎక్కడన్నా పోండి మీరు. డబ్బు డబ్బు డబ్బు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరిని వదలరు. మట్టి కాంట్రాక్ట్ ఆడే చేయాలి, మీరు కాంట్రాక్ట్ ఆడే చేయాలి. ఎక్కడ ఏ ఆఫీస్ కడుతున్నారన్నా వాడే లంచాలు ఇవ్వాలి ప్రతి దానికి. అసలు ఇంతవరకు కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఒక 50 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంటే 5 బదులు 50 లక్షలు
వీడి క్యాష్ ఇప్పుడు ఇవ్వాలా, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు అయితే ఎమ్మెల్యే కొడుకు. ఏ కాన్స్టిట్యున్సీకి అని వెళ్ళండి మీరు, మెజారిటీ చూపిస్తాను నేను ఫోన్లు చేశానండి, ఏమండి ఏంటండి వాడెవడో మట్టి చేసుకుంటున్నాడు, మీరేంటండి ఎమ్మెల్యే గారు అని. నేను అడిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదు లేదు సోదరా నేను చూస్తాను సోదరా. ఏంటి చూసేది? బెదిరించి పడేస్తున్నారు. ప్రతి ఒక్క చోట అండి, ప్రతి ఒక్క చోట ఇదే డబ్బు 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 పిచ్చి పట్టించేస్తున్నారు. ఈ పిచ్చిని ఎలక్షన్స్ తీసుకెళ్ళి అక్కడ ఓటుకి 5,000 10,000 ఇలా ఇచ్చేసి కాన్స్టిట్యున్సీలు పెంచాలి. ఎందుకు పెంచాలి కాన్స్టిట్యున్సీలు? ఎందుకు? ఉన్న కాన్స్టిట్యున్సీలకే దిక్కు లేదు సౌకర్యాలకి, ఎందుకు పెంచాలి కాన్స్టిట్యున్సీలు? రీజన్ ఏంటి అసలు? ఎందుకంటే మీ పార్టీలోకి 20 మంది వచ్చారు, ఈ 20 మందికి మీరు ఇప్పుడు కల్పించాలా? ఏంది ఇది? ఎందుకు కాన్స్టిట్యున్సీలు పెంచినప్పుడు జిల్లాలు ఎందుకు పెంచట్లేదు నువ్వు? పోనీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీ దగ్గర అధికారులు ఉన్నారా? ఐఏఎస్లో అన్ని డిపార్ట్మెంట్లకి లేరు. వాటి గురించి ఆలోచించవు. కాన్స్టిట్యున్సీలు పెంచాలి, అధికారం కావాలి నీకు. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నారండి దేశం? అదేమంటే గుంభనంగా మాట్లాడి రాత్రి పగలు నా తల పగిలిపోతుంది దీని గురించి ఆలోచించి. ఎవడా ఇంటికాడ కూర్చో, అయిపోయింది వయసు, మిమ్మల్ని ఎవడ ఆలోచించమంటలా. మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజాసేవ గురించి మాట్లాడండి. మీ పర్సనల్గా నేను కష్టపడుతున్నాడు అనే పదం తేకండి ఎక్కడా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా. మీరు అంత కష్టపడలేనప్పుడు వెళ్ళిపోండి. ఇదొక వ్యవస్థ, నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుందండి. ఏ పని సరిగ్గా చేయలేరు, డైలాగులు మాత్రం ఓహో. ప్రతిరోజు సింగపూర్ కనపడుద్ది, మాకు ఆస్ట్రేలియా కనపడుద్ది, జపాన్ కనపడుద్ది, జర్మనీ కనపడుద్ది. ప్రతిరోజు ఎయిర్పోర్ట్లో ఎవడు కనపడితే ఆ దేశం వాడు ఇక్కడ ఉంటాడు. అంత బొంబాయి, ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బొంబాయి ప్రభుత్వం అనేది. మీరు తాజ్మహల్ సినిమా అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ దృష్ట్యా ఏం లేదండి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. తిరుపతిలో సైట్ ఉంది, అమ్మేసాను, రిలీజ్ చేశాను అంతే. ఆ టైంలో మీరు కొంచెం డ్రగ్ ఎడిట్ అయ్యారని కొన్ని రూమర్స్ వచ్చాయి. డ్రగ్గా? నా జీవితంలో ఎరగను నేను. ఓకే, రూమర్స్ వచ్చాయి. ఎవడ పిచ్చోడు అనుకుని ఉండొచ్చు. ఓకే, నాకు అసలు మామూలుగా ఆల్కహాల్ తీసుకోవాలంటేనే ఆ వాసనే నాకు పడదు, అందుకే నేను తీసుకోలేకపోయాను వాస్తవంగా ఆల్కహాల్. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరినైనా అడగండి మీరు, అసలు మన చుట్టుపక్కల ముందనేది కనపడి. నేను సివిల్ వార్ జరగవచ్చు అని జోస్యం చెప్తున్నారు. జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ దేశంలో సివిల్ వార్ వస్తుంది. ఎందుకంటే చెప్తాను కదా, కులం మతం వీటి మధ్య ఒక రకమైనటువంటి మనకు తెలియని ఫోబియాని క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అన్ని పార్టీలు. నేను ఏ పార్టీని అంటలా. ఇవాళ కొన్ని వందల సంస్థలండి, కొన్ని వందల సంస్థలను పెట్టేసి సోషల్ మీడియాని ప్లాట్ఫామ్లు పెట్టేసి ప్రజల్లోకి దేశభక్తి, అక్కడ మన సైనికుల్నే రక్షించలేనప్పుడు, మీరు సైనికుల్ని కాపాడలేనప్పుడు ప్రజల నుంచి మీరు ఎందుకు ప్రభుత్వాలు ఉండాలా? పోండి, వెళ్ళిపోండి, వదిలేసి. ఇది ఎవడు దీన్ని శాశ్వతంగా పరిపాలించేవాడు ఎవడు ఉండడండి ఇక్కడ. అన్ని బూటకం. అదే భక్తి, దేశం, సైన్యం, డిజిటల్ ఇండియా, డిజిటల్. బ్యాంకులో ఈరోజు డబ్బులు లేవు, ఈ రోజుకి బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు లేవు. ఎందుకని? మీరు మహా విద్వత్తు తత్వవేత్తలు మీరంతా కూడా అసలు మీరు ఏమైనా చేయగలరు కదా, ఒకటే చేస్తున్నారండి. వాట్సాప్ అనే దాని ద్వారా ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు సార్. వాట్సాప్, సోషల్ మీడియా. ఎంత గొప్ప దేశము, ఎంతవంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి దేశంలో అరాచక శక్తులు మొదలైనటువంటి దేశంలో. మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవినీతి ఉంది, నేను దాని గురించి మాట్లాడలే, అందుకే దాన్ని పక్కన పెట్టేశాం. ఇలాంటి భయానకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి భయానకమైన వాతావరణాలు లేవండి. ఎక్కడ కూడా ప్రజల్లో భయం. ప్రజలు భయపడటం ఏంటండి? వాళ్ళ తమిళనాడు పరిస్థితి ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాగ ఉందా? ఇలా భయం కంపితులైపోయి సిబిఐ, ఈడీ వీటిని అడ్డం పెట్టేసుకొని మీరు ప్రభుత్వ సంస్థలని మీ సొంత జేబు సంస్థలాగా మార్చేసుకుంటుంటాం. దుర్మార్గమైందండి. ఇది మంచిది కాదు సార్, మన తరాలకు మంచిది కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. డెమోక్రసీ మీద దాడి అండి ఇది. నెట్ట నిలువున నియంతలు చేస్తారు ఇలాగా. పండదండి పాపం, ప్రకృతిని మర్చిపోతున్నారు వీళ్ళు.
కాలం మనకంటే చాలా గొప్పది, కలిపేసుకుంటుంది. తొందరలో చూస్తాం. మీరు 2019 వరకు కూడా అక్కర్లేదండి, బద్దలవుతాయి చూడండి. ఎవడి పాపమైనా బద్దలవుద్ది. ఇంతమంది కోట్ల జీవరాశులు భూమి మీదకి వస్తున్నప్పుడు వాటి జీవితాలతో మీరు ఆడుకోవాలనుకుంటే ఖచ్చితంగా కలిపేసుకుంటాయి. శ్రీవారి సేవలో ప్రధాన పాత్ర పోషించాలని మీ కోరిక ఎప్పుడు తీరొచ్చు? పెద్ద ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడండి అనుకుంటాడు, సందేహమే లేదు. ఆయనకి ఆ సేవ చేసినాకనే పోతాను నేను. ఆ లోపు ఎవడు నన్ను ఏం పంపించలేదు. రాసుకోండి మీరు. అది నాకు ఊహ తెలియనప్పటి కోరిక అది. అప్పుడప్పుడే నాకు ఊహ తెలిసింది. మనకు రూములు కూడా లేవు. మా నాన్న ఈ భుజం మీద ఎత్తుకున్నాడు నన్ను. మా అమ్మ చిన్న సంచి తీసుకొని వస్తుంది. ఎప్పటికీ మర్చిపోను నేను. నా మరణంతోనే అది మర్చిపోతాం. ఖచ్చితంగా అవుతా. పెద్ద ఆయనకి సేవ చేసే చనిపోతా. నాకు అంతకు మించి ఏ పదవులు కోరికలు కూడా లేవు. సినిమా, పెద్ద ఆయన, అంతే. లయతో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం అంటే ఎట్లా ఉంటుందంటే అండి, సినిమా అనేసరికి సపోజు చిరంజీవి గారు రాధిక, వెంకటేష్ బాబు సౌందర్య, లేదంటే జగత్ బాబు సౌందర్య, ఆమని, ఇట్లా కాంబినేషన్ అండి, అంతే. అంత మించి వేరే మధ్యలో రూమర్స్ లాంటివి వచ్చాయి. ఏమండి, ఉన్నదే రూమర్స్, ఉన్నదే స్ప్రెడ్ చేయడానికి ఏముంది దాంట్లో. ఏమైనా అనుకోవచ్చు, ఎన్నైనా అనుకోవచ్చు. అవన్నీ నిజాలు కావుగా. ఆ అమ్మాయి చక్కగా సంసారం చేసుకుంటుంది, 2 పిల్లలు అమ్మాయికి. అవును, చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయటమే ఉందండి. చాలా చేస్తుంటారు. ఇప్పుడు నా మీద పొలిటికల్గా ఎదుర్కోలేక ఎన్నో రాస్తుంటారు. లైట్. మీ అభిమాన హీరో ఎవరు? ఎప్పటికీ ఎప్పుడు చిరంజీవి గారని. తర్వాత మహేష్ బాబు వచ్చినట్టు. మహేష్ బాబు అంటే బాగా అందగాడు, ఈ జనరేషన్లో బాగున్నాడు. మరి ఇప్పుడు అడిగితే ఇప్పుడు నేను బన్నీ కూడా అంట. బాగా చేస్తున్నాడు, బాగుంది బన్నీ పరిస్థితి. బన్నీ బాగా చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. అసలు అన్బిలీవబుల్ గ్రోత్. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు స్టిల్ అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అతను నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు ఏదో ఒక రోజు. మీ జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయండి. ది బెస్ట్ మూమెంట్ అంటే నేను సినిమా యాక్టర్ అవడం అనేది ది బెస్ట్ మూమెంట్. ఆ రోజు చిరంజీవి గారిని కలవటం, ఆయన వెళ్తూ కూడా ఎందుకో సడన్గా నా ముందు ఒక కారు ఆగింది, డోర్ తీశాడు, చిరంజీవి గారు మాట్లాడారు నాతో. అది ది బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. ఫస్ట్ సినిమాకా? ఫస్ట్ సినిమా. ఓకే. దానికి యాజ్ ఎ హీరోనా మీరు? ఎట్లా? లేదు, మాస్టర్ సినిమాకి. ఓకే. ఒక విషయం క్లారిటీగా చెప్పండి సార్. ఇప్పటికీ ప్రత్యేక హోదా వస్తుందని మీరు భావిస్తున్నారా? 100% వస్తుందండి. ఎందుకంటే నేను అంత నమ్మకంగా ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేడు, చిన్న పని కూడా చేయలేడు క్యాపిటల్ సిటీలో. ఎందుకంటే డబ్బు లేదు. అప్పులు తెచ్చి కూడా నీ ఇష్టానికి ఖర్చు పెడతానంటే కుదరదు. కాబట్టి ఆయన ఏ పని చేయలేడు. 2019 ఎలక్షన్లో అందరికీ నమ్మకం ఎలా ఉందంటే, ఖచ్చితంగా నరేంద్ర మోడీ సాలిడ్గా గెలిచేస్తాడనే నమ్మకంలో ఉన్నారు. నా నమ్మకం ఏంటంటే, నరేంద్ర మోడీ కంటే ప్రకృతి గొప్పదని నాకు నమ్మకం. తప్పులు చేస్తున్నాడు ఆయన, చాలా తప్పులు చేస్తున్నాడు, దొరికేస్తాడని నాకు నమ్మకం. అదే జరిగిన రోజున ప్రత్యేక హోదా ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ బాబు మారతాడు, అక్కడ ఆయన మారతాడంటే మైండ్ సెట్ ఆయన మారుద్ది. ఇక్కడ బాబు ఖచ్చితంగా మారిపోతాడు. బాబు ఉండడు. బాబు ఫుల్ఫిల్ చేయలేరండి ఆయన చేసిన తప్పులు ఆయన వెంటబడుతున్నాయి. ఇంకా దాని నుంచి తప్పించుకోవటం కష్టం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. వస్తే నీ రాష్ట్రం నిలబడుతుంది. సగర్వంగా నేను ఆంధ్రునిరా అని దమ్ముగా నిలబడగలగాలంటే మాత్రం ప్రత్యేక హోదా వస్తేనే అవుద్ది. వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు కదా, 2017 నుంచి ఉండదు, 19 నుంచి ఉండదు, 18 నుంచి ఉండదు, 20 నుంచి, ఇవన్నీ పిచ్చి మాటలు, ఒట్టిదే. ప్రత్యేక హోదా అనేది ఒక ఆసరా. ప్రత్యేక హోదా పర్మనెంట్గా ఏ రాష్ట్రానికి లేదు. అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రత్యేక హోదా అనేది ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలకి ఒక అందించే సాయం, కేంద్రం అందించే ఒక ఆసరా.
అది 5 సంవత్సరాల కాల పరిమితితోటి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని 5ని 10 చేశారు, 10ని 15 చేశారు, 15ని 20 నుంచి చేసుకుంటా పోతున్నారు. అది వాళ్ళ తప్పు. కానీ ఆ చట్టాన్ని తయారు చేసినప్పుడు విధి విధానాల్లో మాత్రం 5 సంవత్సరాలు ఏ రాష్ట్రానికైనా సరే ఆ రాష్ట్రం నిలదొక్కోవటానికి ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి కానీ, ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, ప్రాథమిక అవసరాల రీత్యా కానీ ఆ రాష్ట్రాలకి అవసరమైతే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అనేది ఆ రోజు తయారు చేసినటువంటి ఒక చట్టం. అది ఆర్థిక ప్రణాళికా సంఘం చెప్పిందని ఒకడో, ఆర్థిక సంఘం చెప్పిందని ఇంకోటేమో నీతి ఆయోగ్ చెప్పిందని, ఇవన్నీ బొంబాయి, ఇవన్నీ అబద్ధాలు. నిజమేంటాయంటే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం అనేది నిజం. భవిష్యత్తులో ఎలాగైతే 1960లోనే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ప్రాసెస్ అయ్యి 2014కి సాకారం అయిందో, ఏదో ఒక రోజు ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవంగా ఉండేటటువంటి ఒక రాజధాని నిర్మించుకోగలదు తప్పితే చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలతోటి ఇది అయ్యేది కాదు. అది జరగదు. చంద్రబాబు నాయుడు గారు మారాల్సిందే. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తే తప్పితే ఒక ఎమ్మెల్యే సీటు కానీ, ఒక ఎంపీ సీటు కానీ గెలిచే పరిస్థితి లేదు, రాదు. ఆ విషయంలో ప్రజలు క్లియర్గానే ఉన్నారు. మోసం చేశారు వీళ్ళు అనే విషయంలో క్లియర్గానే ఉన్నారు ప్రజలు. వీళ్ళు ఏంటంటే ప్రచారాలు, ఇంకా ఆల్టర్నేట్ లేదు బాబుకి, ఆప్షన్ లేదు జనానికి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతవరకు వస్తారో తెలీదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపలేస్తారు, చంద్రబాబు నాయుడే దిక్కు ఈ రాష్ట్రానికి, ఇలాంటి భ్రమల్లో ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. అవన్నీ భ్రమలే. మీకంటే ప్రకృతి చాలా గొప్పది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోతే మాత్రం ఈ రాష్ట్రం ఎప్పటికీ అలాగే రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోద్ది. 33,000 ఎకరాల పొలం ఇచ్చిన ప్రజలు కూడా అలాగే అమాయకంగా చూస్తూ ఉంటారు ఆకాశం వైపు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండవు? చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం పనిచేయటం అంతే. చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాలంతే ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే మోసం చేసింది అతను. బీజేపీ కన్నా మోసం అతను ఎక్కువ చేశాడు. ఇప్పుడు బీజేపీని నువ్వు గనక నీతిగా ఉండుంటే బీజేపీ సచ్చినట్టు ఇచ్చేది. మీరు నీతి తప్పారు, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు, అయిపోయింది. మీరు దిగిపోవడం ఇంకంతకు మించి ఆంధ్రప్రదేశ్కి వేరే భవిష్యత్తు లేదు. అంత అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి. మీరు సింపుల్గా ఆలోచించండి సార్. 10 ఏళ్ళు ఇక్కడ క్యాపిటల్ ఉంది, ఎందుకు పరిగెత్తారా మీరు? ఆ రోజు ఓటు నోటు ఉంది కాబట్టి పరిగెత్తారు. ఇప్పుడు ఈరోజు అక్కడ హెచ్ఓడీలకు బిల్డింగులు లేవు. ఏం చెప్పారు? మీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి ఇళ్ళు. మీ తాతయ్య సొమ్ము అండి అదేమన్నా? ఇక్కడ మనకి భవనాలు ఉన్నాయి. చిన్నగా ఒక బిల్డింగ్ కట్టు ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఇవి ఎవ్రీడే ఎంత ఖర్చు ఉంటుందండి? ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత ఖర్చు ఉంటుందండి? ఎన్ని ఫ్లైట్ ఖర్చులు, ఎన్ని హోటల్ ఖర్చులు. విజయవాడ హోటల్స్ కనీసం ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో ఈ రోజుకి 100-200 కోట్లు ఖర్చు పెట్టుంటారు ఓన్లీ హోటల్స్ బిల్స్. ఫ్లైట్లకి ఎంత ఖర్చు పెట్టుంటారు? తీమనండి లెక్కలు, కళ్ళు తిరిగిపోయే లెక్కలు ఉంటాయి ప్రజలకి. మీకేం రైట్ ఉందని ఇంత దుబారా చేయడానికి? మీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది కదండి. 10 సంవత్సరాలు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కదండి. 10 సంవత్సరాలు మీరు ఎటువంటి రెంట్ కట్టకుండా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కదండి. ఎందుకు వదిలేసి పారిపోయారండి అక్కడికి? మీరు తప్పు చేసి పారిపోయారు ఇక్కడి నుంచి. అదే 13 జిల్లాలు ఇక్కడ ఉండి పరిపాలించలేదా ఇంతకుముందు? ఏ రోజు గుర్తు రాలేదా నేను అక్కడ ఉంటే తప్పితే అభివృద్ధి జరగదని? అంత దుర్మార్గం అండి. ఇవాళ మీకు సైబర్ గ్రిడ్ అది ఇది అన్నారు, తీయమనండి, వస్తాయి ఇవన్నీ. మేము కూడా తయారు చేస్తున్నాం. దేంట్లో అవినీతి జరిగిందో నేను తయారు చేస్తున్నాను, మేము ఇస్తాం కేంద్రానికి. ఇలాంటి భయాలు ఉండబట్టే వంగి ఉంటున్నారు మీరు. ఉండండి, తప్పులేదు, వినయంగా ఉంటుంది, తప్పు కాదు. మీరు తప్పు చేసి వినయంగా ఉంటుంది తప్పు. అది మాకు శిక్ష ఆంధ్రప్రదేశ్కి. అన్నీ మాట్లాడతారు. చూడండి ఆయన చేసిన ఎన్ని తప్పులు. పక్క పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకుంటే ఇక్కడేం తెలంగాణలో తిట్టావు, మళ్ళీ అక్కడ చేర్చుకున్నావు. మంత్రులు ఇచ్చావు, ఇక్కడ మంత్రులు ఇస్తే తిట్టావు. అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రి పదవిలో తీసుకుంటే రాజ్యాంగం మానభంగానికి గురిందని మాట్లాడారు మీరే. మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, అవతలోడు చేస్తే తప్పు. అదేంటి మరి? తప్పుల మీద తప్పులు అన్నీ మీరు చేస్తూ మళ్ళీ మీరే అన్నిటికీ నేనే సొల్యూషన్ తీసుకొస్తున్నాను, నేను ఎంతో కష్టపడుతున్నాను. ఈ బిల్డప్ ఎందుకు?
ఎందుకండి? ఎవరిని ఉద్ధరించడానికి? ఎలా బాగుపడుద్ది ఆంధ్రప్రదేశ్ చెప్పండి మీరు? ఏ విధంగా? మీరు ఈరోజు చెప్పండి, దీనికి ఇంత కేటాయిస్తున్నాను, ఇదిగోండి నా ట్రెజరీలో ఉందని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ 3 సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి సచివాలయాలకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు ఈరోజు ధైర్యం ఉంటే. మీరు పెట్టిన ఈ ఖర్చులతోటి కొన్ని 100 బిల్డింగులు వచ్చాయి ఇప్పుడు అక్కడ. ఎన్ని రోడ్లు నిర్మించారు మీరు చెప్పండి 3 ఏళ్లలో? 3 ఏళ్ళు నిండిపోయింది, 4వ సంవత్సరంలోకి వచ్చింది. వచ్చే డిసెంబర్లో మీరు ఎలక్షన్కి రెడీగా అమ్మని చెప్తున్నారు కేడర్కి. మీరు కేడర్, మీరు ప్రభుత్వం పథకాల గురించి చెప్పండి. ఏం పథకాలండి ప్రభుత్వ పథకాలు? ఏం పథకాలు? రంజాన్ పండగకి పామాయిల్ ఇచ్చాను, పలాని చిలకలూరుపేటలో ఈ చెట్లు గుంతలు దవ్వి చెట్లు నాటాను, ఇదే అభివృద్ధి? పోలవరం ప్రాజెక్టు 100% వాళ్ళు నిధులు ఇస్తున్నారా? జీవది బయటిది 90% ఆల్రెడీ ఇచ్చారు. 10% ఉంది, ఖర్చు పెట్టాడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి 10%. ఇంకేంటి ఇప్పుడు కొత్తగా పూర్తిగా ఇచ్చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఆల్రెడీ 15-20% ఖర్చు పెట్టారు ఆయన. ఇంకా 10% ఉంది, మనకే డబ్బులు వస్తాయి. ఇంత అబద్ధం, ఇంత మోసం అండి. ఒకటి, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలను మనం విమర్శించడం కరెక్ట్ కాదు, నిజమే. కానీ మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనల్ని ఉద్ధరిస్తుందన్న ప్రభుత్వం ప్రజలను నిట్టనిలువున ముంచుతుంటే ఖచ్చితంగా విమర్శిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే చేస్తున్నాను నేను. దమ్ముంటే ఎవరినైనా రమ్మనండి, చర్చకి రమ్మనండి. బాబు వస్తే జాబ్ వస్తే ఎవరికి వచ్చింది? మీ అబ్బాయికి వచ్చింది, ఇంకెవరికి వచ్చింది? ఏ ఊర్లో వచ్చింది? ఎక్కడ? మీరు నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఊర్లో ఇచ్చారు? సుజలా స్రవంతి తోటి ఊరికి గ్రామానికి మంచినీళ్ళు అన్నారు, ఏ ఊరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఊర్లో? రోజు తలుపులు తీయటం చూడటం జనం, ఎవడికి కనపడదు సుజలా స్రవంతి? అంత దుర్మార్గం అండి. మరి ఇంత ఆశ అండి, అధికారం ఆశ, రైతుపగులు దాని గురించి అండి మీ ధ్యాస? ఎయిర్పోర్ట్ మీరు చూస్తే విజయవాడ ఎయిర్పోర్టు ఒక టెర్మినల్ బాగు చేయించారు ఫస్ట్ ఇమీడియట్గా. దాని తర్వాత 1 ఇయర్కి ఇంకో టెర్మినల్ కట్టారు. ఎందుకు ఈ దుబారాలు? ఎవరిదైతే డబ్బే కదా, ప్రజలదే కదా డబ్బు అంతా. ఇంకా తాత్కాలిక బిల్డింగ్ అయింది 900 కోట్లే, 600 కోట్లు, 900 కోట్లే. లోపల ఫర్నిచర్కి ఎంత అయింది? ఆ బొక్క దిగి బయటికి చూద్దాం. దాని కాస్ట్ చెప్పరు. ఒక టీవీ 1,50,000 అవుద్ది. 50 ఇంచ్ టీవీ, స్మార్ట్ టీవీ కూడా కాదు, 1,50,000 ఒక్కో దాని కాస్ట్. ఎట్లా అవుద్ది? ప్రభుత్వం ప్రజల సొమ్ము అంటే అంత ఈజీయా? ఎన్ని టీవీలు కొంటారు? ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా సరే, ఏది కొన్నా సరే 10,000 వస్తువు 1,00,000 రూపాయలు అవుద్దండి. ఎందుకు? ప్రభుత్వానికి అజమాయిషీ లేదు, నాయకుడికి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికి అజమాయిషీ లేదు. వెచ్చలు పెడతానండి ప్రతి దాంట్లో. ఊరికే డ్రామాలు, హంగామాలు, లైవ్లు, ఈవెంట్స్, ఇంతే. ఏ ఊర్లో అని మందు బారుద్ది, లేకపోతే దుర్మార్గం అండి. రైతులు గిట్టుబాటు ధరలు అంటారు, ఏమి రావు. అది పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి రాష్ట్రం. ఆ ప్రాంతానికి నీళ్లే రావు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లే రావు. రాయలసీమ జిల్లాలో అక్కడో చెరుకు పెట్టేసి ఇదిగో పచ్చగా వెళ్తుంది పక్కన పంట కాలంలో. క్యాపిటల్లో ప్రతిరోజు మీరు వెళ్ళే రోడ్డు సరిగ్గా ఉందా? ఎవడైనా ఫస్ట్ నువ్వు వెళ్ళే సచివాలయానికి రోడ్డు వేసుకుంటాడు. 7 రోడ్లను ఓపెన్ చేశారు. అదే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం అన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, కాంట్రాక్ట్లు అనే పదం తప్పితే ఉద్యోగాలు వచ్చేటటువంటి అనేది ఎక్కడైనా విన్నారా మీరు? ఈ గడిచిన 4 సంవత్సరాల్లో 47 వస్తుంది కదా, ఎక్కడన్నా ఒక ఉద్యోగం గురించి ఇది పెట్టడం వల్ల ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే హైదరాబాద్లో ఉన్న సగం కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, బెంగళూరులో ఉన్న సగం కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ప్రైవేట్ కంపెనీలు అయినా సరే. ఆయన ఎవరన్నా నాతో డిస్కషన్ రండి, ఎవరిని రానిస్తారు మీరు? ప్రతిపక్ష నాయకుడినే డిస్కషన్ చేయనీరు మీరు, ఇంకెవరితో మాట్లాడతారు మీరు డిస్కషన్కి? చెప్పండి అని అంటారు. ప్రత్యేక హోదా వల్ల ఏంటి ఉపయోగం అని. ఎందుకు అడిగావు నువ్వే 15 ఏళ్ళు? మరి ఆ రోజు ఏంటి? ఆ రోజు మీకు తెలీదా? అంత తెలివి లేదా ఆ రోజున? అడిగిన రోజున? ఏదైనా సరేనండి,
ఎగబట్టం, ఎవడన్నా ప్రశ్నిస్తే నువ్వేంటి, నీ కులం ఏంటి, నీ బతుకెంత, నువ్వు నాయకుడు, ఇంకా నాలుగు పెద్ద పెద్ద కొమ్ములేని ఇచ్చారేంటి? నేను ఓటేసా అడుగుతున్నా అంతే, ఓటే సమాధానం. నేను ఓటేసా నిన్ను అడుగుతున్నా, నువ్వేం చేసావు నాకు చూపించు. ఏమండి వీళ్ళందరికీ ఏమన్నా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉన్నాయా? మాకులాగా 2 చేతులు 2 కాళ్ళు అవయవాలన్నీ అయ్యే కదా ఉంది. ఏమన్నా ఎక్స్ట్రా అవయవాలు ఏమన్నా ఇచ్చారా మీకు? పవర్ మేమిచ్చాం ఆ పవర్ మీకు, ప్రజలు మేమిచ్చాం మీకు ఆ పవరు. ఆ పవర్ని తిరిగి మా మీదనే చూపించాలంటే ఆ పప్పులు ఉడకో, కొట్టుకుపోతారు వ్యతిరేకతలో. మంచిది కాదండి. నెక్స్ట్ ఎలక్షన్లో మిమ్మల్ని ఒక అంటే పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్గా పవర్ నేను ఎక్కడ నాకు నిలబడే ఆలోచన లేదండి. ప్రత్యక్ష ఎన్నికలు నేను ఖర్చు పెట్టలేను సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఎవడన్నా ఖర్చు పెడతానా నేను వద్దని చెబుతాను. దానికి పూర్తిగా వ్యతిరేకం నేను, డబ్బులు ఖర్చు పెట్టి నిలబడే రాజకీయాలకి. ఒకవేళ నిలబడాల్సిన పరిస్థితే వస్తే నేనైతే ఎలక్షన్ నియమావళి ప్రకారం ఖర్చు పెడతాను, అంతకుమించి రూపాయి కూడా నేను పెట్టలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.